చెప్తున్నాను. అయినా సరే చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో రిఫరల్ వస్తుంది కదా! 599, 1199 ఏపిచ్చేద్దామని చాలామంది ఇప్పటికి కూడా 599తో జాయిన్ చేపిస్తున్నారు సార్. దయచేసి సెల్ఫిష్‌గా మాత్రం మారొద్దు. వి ఆర్ ఆల్ ఫ్యామిలీ. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తక్కువగా ఉండొచ్చు బిజినెస్. బిజినెస్ అర్థం చేసుకున్న రోజు పెరిగిపోతుంది. దీని యొక్క బ్యూటీ అర్థమైన రోజు అందరూ హ్యాపీగా బిజినెస్ చేస్తారు. మరలా వస్తారు. ఏ కంపెనీ మార్కెట్‌లో ఇప్పుడు అంత బాలేదు సార్ వాస్తవానికి. నేను ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నా. సార్ మీకు తెలియంది నేను ఒకటి ప్రూఫ్‌తో సహా నేను ఇప్పుడు కాదు వీడియోలోనే చూపిస్తాను. వీడియో చేస్తాను. వితిన్ 2 డే ఇంకొక కాన్వర్జేషన్ ఉంది. ఇప్పుడు చాలామంది ఏదైతే కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఆ కంపెనీకి వెళ్ళారు. ఆ కంపెనీతో కాన్వర్జేషన్ నడుస్తుంది. అది కూడా నేను విత్ ప్రూఫ్. వాళ్ళు నాకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేను మాట్లాడతా. మీరెళ్ళి ఎంత గోతిలో పడుతున్నారు అనేది. ఎందుకంటే సార్ యాజ్ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ యాక్చువల్‌గా ఏంటంటే ఒక కంపెనీని ప్రమోట్ చేసే వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్సర్ లేదా ప్రమోటర్ ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. అంటే ఒక యూట్యూబ్‌లో ప్రమోట్ చేసేటప్పుడు మేమందరం అలాగే అప్రోచ్ అవుతాం. సార్ ఐ యామ్ ద ఇన్‌ఫ్లుయెన్సర్ సార్, లేదా ఐ యామ్ ద డిజిటల్ నెట్వర్క్ మార్కెటర్ సార్. మీకేదన్నా మీ కంపెనీ గురించి పూర్తి వివరాలు ఇస్తే మాత్రం మేము చెప్పగలుగుతాం. అదేదని మేము అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం మాకు అర్థమైపోద్ది వాస్తవానికి. ఇప్పుడు ఏదైతే సేమ్ మన కంపెనీ డూప్లికేషన్ ఒకటి నడుస్తుందో ఆ యొక్క ఎండీ తోటే కాన్వర్జేషన్ అయింది. ఇంకా ఉంది. ఈరోజు విత్ కాన్వర్జేషన్ పెండింగ్ ఉంది. దానిలో కొన్ని బయటపడింది ఏంటంటే వాళ్ళకి లీగాలిటీస్ లేవు. లీగాలిటీస్‌కి అప్రూవల్ కోసం చేసాం సార్. అప్రూవల్ ఇంకా రాలేదు. తిరుగుతున్నాం సార్. అది లీగాలిటీస్ వస్తాయా లేదా నమ్మకం లేదు. బట్ కొన్ని రోజులు మాత్రం నడుపుతాం సార్. మీరు మామూలుగానే ప్రమోట్ చేయండి. అంటే వాళ్ళు మాతో ఉన్నది మాట్లాడితే మేము చెప్తాం. ఎప్పుడైనా ఏ కంపెనీ అయినా అలాగే మాట్లాడుతుంటారు. అలా జరిగింది కాన్వర్జేషన్. మీరు ఎవరైతే గోతిలో పడుతున్నారో వాళ్ళందరి కోసం చెప్తున్నా. దయచేసి లీగల్ వేలో టెంపరరీ బేస్‌లోనే వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. నేను కాన్వర్జేషన్ అయిన తర్వాతే గ్రూప్‌లో ఒక మెసేజ్ కూడా పెట్టాం. మరి అది ఎంతమంది చదివారో, ఎంతమందికి అర్థమైందో నాకు. ఎస్ సార్. ఎంఎల్ఎం మార్కెటింగ్‌లో ఎలా మోసాలు జరుగుతున్నాయి? యెస్. సార్ మనం ఎంఎల్ఎం మార్కెటింగ్‌లో మనం చూడాల్సినటువంటి కూడా నేను బేసికల్‌గా నేను ఏదైతే ఆచరిస్తానో, నేను బేసికల్‌గా ఏదైతే చూస్తానో ఫస్ట్ నుంచి ఆ సందేశమే సార్ అదంతా కూడాను అక్కడ. సార్ ఏ కంపెనీ ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్‌లో నేను చూసినటువంటివన్నీ కూడా 100% అక్కడ నేను చూడాలి అనుకున్నది దొరకల. 100% కూడా వాస్తవానికి టు బి ఫ్రాంక్. అయితే కోడింగ్‌లో డిఫరెన్స్ లేదంటే వాళ్ళ మార్కెటింగ్ స్టైల్ అట్రాక్ట్ చేసే విధానం డిఫరెన్స్, రెవెన్యూ షేరింగ్ డిఫరెన్స్ ఇలా చాలా ఉంటాయి. కాలిక్యులేషన్ మెథడ్స్ చాలా ఉంటాయి. నేను ఒక కంపెనీని ఇది ఎన్నాళ్ళే నడుస్తది అని చెప్తున్నాను అంటే, ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అంటే, ఆ కంపెనీ ఎండీస్‌తో కూడా చాలా సార్లు గొడవైంది నేను ప్రమోట్ చేసే వీడియోస్ ద్వారా. వాళ్ళొస్తారు. డబ్బులు తీసుకోని ఉండొచ్చు ప్రమోషన్ కోసం. బట్ నా వీడియో చూసి వచ్చే జనాలు మోసపోతారు కదా! అందుకని నేను చెప్పేదేంటంటే 6 నెలలే నడుస్తది, 3 నెలలు నువ్వెలా చెప్తావు అని మాట్లాడిన వాళ్ళున్నారు. కొంతమందికి డబ్బులు వెనక్కిచ్చేసి వీడియో డిలీట్ చేసినవున్నాయి. చాలా ఉన్నాయి అలాంటియి. నేను ఇలాగే చెప్తాను, నచ్చితే రండి అనే చెప్తా ఫస్ట్. ఇలా స్కామ్స్ జరుగుతున్నాయి. నేను నిన్న మాట్లాడేటప్పుడు కూడా అర్థమైంది ఏందంటే వాళ్ళు పర్ఫెక్ట్‌గా లేరు. మీరేదైతే అనుకుంటున్నారో వాళ్ళు పర్ఫెక్ట్‌గా లేరు. కొన్ని రోజులు నామకే వాస్తే వచ్చినోళ్ళు. అందుకే నిన్న మొత్తం టైప్ చేసి నీట్‌గా పెట్టా. అవి నేను అతన్ని అడిగినప్పుడు ఎండీని, "సార్ మీ కంపెనీ అడ్రెస్ చెప్పండి. అడ్రెస్ చెప్తే వస్తాయి" అంటే ప్రెజెంట్ ఊరక ఆఫీస్‌లాగా తీసుకొని పెట్టాం సార్. బట్ స్టాఫ్ గాని ఎవరు ఏమి లేరు. ఆఫీస్‌లాగా అలా ఉంచాము. సరే అడ్రెస్ ఇవ్వండి సార్. వచ్చి టీడీఎస్ కడుతున్నారా లేదా మేము ఒకసారి టీడీఎస్ ఫైల్స్ ఇవన్నీ రిటర్న్స్ మీకొక చార్టర్డ్ అకౌంటెంట్ వీళ్ళు ఉంటారు కదా సార్, లీగల్ టీమ్ ఉంటారు కదా! వాళ్ళతో మాట్లాడాలి. కొంచెం అరేంజ్ చేయగలరా అంటే టీడీఎస్ చూపించమంటే అతను భయపడిపోయాడు. టీడీఎస్ లేదు కట్టట్లా. ఇప్పుడు ఎవరైతే ఆ హబ్బులు, బొబ్బులు అని జాయిన్ అవుతున్నారో అంటే పేరు పూర్తిగా చెప్పలేదు. ఆ కంపెనీ వాళ్ళతోనే నేను మాట్లాడింది. ఆ కంపెనీ ఎండీతోనే డీల్ చేసింది. హబ్బులు, బొబ్బులు అని చాలా మంది ఎళ్తున్నారు కదా! ఆ బబ్బులు గాడి పరిస్థితి ఏందో చూద్దామని నిన్న మొత్తం డీల్ చేసాం. చేస్తే వాడి పరిస్థితి ఏందంటే టీడీఎస్ ఫైల్ అవ్వట్లా. సార్ లేదు సార్ టీడీఎస్ లేదు. మనం
ముందు ముందు ప్లాన్ చేస్తున్నాం. ముందు ప్లాన్ చేసేది ఏంటి అంటే, ఒక సంవత్సరం తర్వాత కమ్యూనిటీ మొత్తం జాయిన్ అయిన తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకొని దుకాణం ఎత్తేసే టైంలో ప్లాన్ చేస్తారా? ఇప్పుడు చాలా మంది చెప్తున్నాను, టు బి ఫ్రాంక్, 6 మంత్స్ నడవచ్చు, 7 మంత్స్ నడవచ్చు. దాని కోడింగ్ అయితే స్ట్రాంగ్ గా లేదు, స్ట్రాంగ్ గా ఉంది. బట్ కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది వాళ్ళ మాటల్లో డిఫరెన్స్ కనబడుతుంది. మీకు నమ్మరేమో, నేను ఒక్క నిమిషం, అంటే చాలా మంది మేము అప్రోచ్ అయ్యే విధానం చూపిస్తా. చాలా మంది ఇది నమ్మకపోవచ్చు. సార్ స్క్రీన్ కనపడుతుందా? సార్ ఆ హబ్బులు బొబ్బులు అనుకుంటున్నారు కదా, ఇదిగోండి మొన్న నైట్ నుంచి నేను అతన్ని అప్రోచ్ అవ్వడం కోసం, అతని పర్సనల్ ఒక అతను ఉన్నాడు, అతనితో మాట్లాడి నిన్న కాన్వర్జేషన్ కూడా జరిగింది మాకు ఫోన్లో. ఇదిగోండి మొత్తం చాట్ చేశాను. నేను వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం మన జెడ్పేలో నా టీం కమ్యూనిటీ అంతానే స్క్రీన్ షాట్ తీసి, జెడ్పేలో ఇది సార్, నేను యూట్యూబర్ అండ్ ఆల్సో జెడ్పే, ఐఎమ్ ద టాప్ లీడర్ సార్ అని చెప్పి అప్రోచ్ అయ్యాను. ఎవరైతే, ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే అది బాగుంది ఇది బాగుందని వెళ్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా. సార్ నేను ఏది ప్రయోగాలు చేయకుండా, ఏది గమ్మునైతే కూర్చోనుగా, నేను ఇన్కమ్ కోసమే చూస్తా. నేను ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలని ఆలోచిస్తా. మీరు ఒక కంపెనీ ప్రమోట్ అవుతుంటే, అంటే నేను అంటే తప్పుగా మిమ్మల్ని ఆలోచన లేకుండా చేస్తున్నారని నేను మాట్లాడే ఉద్దేశం కాదు. అర్థం చేసుకోండి, మనం ఎటు పోతున్నాం. నెట్వర్క్ మార్కెటింగ్ ఒక గొప్ప ఇండస్ట్రీ. అది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక గొప్ప ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీ మనం ఏదైతే అత్యాశకు పోతున్నామో దానివల్లే అలాంటి మోసగాళ్ళు అందరూ బయటకు వస్తుంటారు. మనం టెంపరీగా ఉన్నా పర్లేదు అనుకుని వెళ్ళాలి. వెళ్తే మనకి లాంగ్ విజన్ కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా కష్టాలు ఉన్నా మంచి కంపెనీలో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇది మీకు అందరికీ చూపించకూడదు అనుకున్నా, బట్ నాకైతే మనసు ఒప్పలేదండి వాస్తవానికి. ఈ రోజు కన్వర్జేషన్కి దీనికి టాపిక్ లేదు. బట్ ఎందుకంటే నాకు మైండ్లో ఏదనిపిస్తుంటే దాన్ని ఇక కంట్రోల్ అవ్వదు, చేసుకోలేను. ఏంటి ఇలా జరుగుతుంది, ఇలా అంటే మన వాళ్ళందరూ ఎందుకు ఇలాగా తప్పుదారులు పడుతున్నారు, మన ఫ్యామిలీ. సార్ నేను ఇంతకు ముందు ఫ్యామిలీ అనుకోకుండా యాజ్ అ బిజినెస్ మ్యాన్ గానే ఆలోచిస్తాను, యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్ గానే ఆలోచిస్తాను. నేను ఇంతకుముందు నాకు ఫ్యామిలీ అనే థాట్ ఎప్పుడూ ఉండేది కాదు. జెడ్పీలోకి రాకముందు ఒక వీడియో చేసి పెట్టామా, 6 నెలలు నడుస్తుందని చెప్పాం కదా, మనం చెప్పాల్సిన బాధ్యత చెప్పాము. ఎవడు కర్మ వాడిది. ముందు జాయిన్ అయితే ముందు సంపాదించుకుంటాడు, లేకపోతే వెనక సంపాదించుకుంటాడు. ఇదే థాట్. కానీ ఈ రోజు అలా లేదు. నా వాళ్ళు ఇటు పక్కకి వెళ్తున్నారు అంటారే, ఎందిరా స్వామి వీళ్ళు గోతిలో పడుతున్నారు, ఎంత మొత్తుకుంటున్నాం. ఇలా ఉండేవాడిని నేనే స్టికానిగా ఎందుకు ఉంటున్నానని అర్థం చేసుకోవట్లేదు ఏంటి అని ఈ హబ్బులు బొబ్బులు నాకు కూడా పెడుతున్నారు. దయచేసి మీకన్నా ముదురుని నేను, ఇలా అంటాం తప్పుడు ఉద్దేశంతో అంటలా, మీకన్నా ముదురుని. నాకు 4 నెలల క్రితమే ఆ కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయినటువంటి విధానాలు ఉన్నాయి నా దగ్గర. ఎందుకు వెళ్ళలేదు? జడ్పీ అప్పుడే మార్పులు స్టార్ట్ అయినప్పుడే నాకు ఆ కంపెనీ వచ్చింది. చాలా కంపెనీస్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ అప్రోచ్ అయ్యి. ఎందుకు వెళ్ళట్లేదు? నాకు సంపాదన వద్దా? నాకు ఇన్కమ్తో పని లేదా? ఎందుకంటే ఒక కరెక్ట్ పాత్లో ఉన్నాం మనం. ప్రమోషన్ కూడా అలాగే చెయ్యండి దయచేసి. నేను ఫస్ట్ రోజు నుంచి మొత్తుకుంటున్నా, గ్రూపుల్లో మెసేజ్లు ఆల్రెడీ రిలీజ్ చేశాను. 799, 1599 మాత్రమే ప్రమోట్ చేయండి దయచేసి. నిన్న ప్రైమ్లు పడ్డాయి ప్యాకేజీలు, దాదాపు 15 ప్యాకేజీలు పడ్డాయి ప్రైమ్లు. మన స్వార్థం కోసం దయచేసి జాయిన్ చేయొద్దు. ఎందుకంటే తర్వాత 599కి వాళ్ళకి లెవెల్ ఇన్కమ్స్ రావు. పాపం మంచి లీడర్ అనుకోండి, వాళ్ళకి లెవెల్ ఇన్కమ్ రాదు. మరలా ప్యాకేజ్ చేసుకోమన్నప్పుడు, బట్ అతను మంచి లీడరే కావచ్చు, అతని దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. మరలా ప్యాకేజ్ వేసుకోవాల్సి వచ్చినప్పుడు మనలాంటి ఒక ఫ్యామిలీ పర్సన్ని ఇబ్బంది పెట్టకూడదు.
దయచేసి మీ అందరి రిక్వెస్ట్, ప్రొడక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నాట్ మనం ఎప్పుడైతే రాంగ్ వేలో కాన్సన్ట్రేట్ చేస్తామో అది రాంగ్ వేలోనే వెళ్ళిపోద్ది, అందరికీ తప్పుడు మార్గంగా కనపడుద్ది. అది ప్రైమ్ వల్ల ఉపయోగం లేదు, సూపర్ ప్రైమ్ వల్ల ఉపయోగం లేదు. అది ఓన్లీ టెంపరీగా. ఇప్పుడు డిజిటల్ ప్రోడక్ట్ మనం డైరెక్ట్ సెల్లింగ్కి వచ్చిన తర్వాత డిజిటల్ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ నామ్స్ ప్రకారం కరెక్ట్ కాదు కాబట్టి ప్రొడక్ట్స్లోకి వచ్చేసింది. డైరెక్ట్ సెల్లింగ్కే లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ లాగా ఏదో డిజిటల్ ప్రోడక్ట్ పెట్టుకొని దానికి ఎంసీఏ రిజిస్ట్రేషన్ మొత్తం ఇస్తారు, కానీ అది అంత మటుకే హద్దు. అది కొన్ని రోజుల హద్దు మాత్రమే ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ ప్రకారం ఆ నెట్వర్క్ మార్కెటింగ్కి, అంటే టు బి ఫ్రాంక్ మొత్తం కూలంకషంగా మీకు వివరంగా చెప్తాను వినండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఏం జరుగుతుందంటే, కొంత కమ్యూనిటీ బిల్డ్ అయ్యేంత వరకు కూడా గవర్నమెంట్ పట్టించుకోదు. అంటే గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోదు అంటే, స్టార్టింగ్లోనే గవర్నమెంట్కి ఈ మొత్తం అవగాహనలోకి రావు, అంటే పలాని కంపెనీ నడుస్తుంది అని. బాగా కమ్యూనిటీ బిల్డ్ అయ్యి వీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు చూసారా, ఇవ్వలేక ఇబ్బంది పడే పరిస్థితులు, అప్పుడు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిద్ది. మన కంపెనీ ఎక్సలెన్స్ అవార్డు డైరెక్ట్ సెల్లింగ్కి మారి, డైరెక్ట్ సెల్లింగ్ అథారిటీస్ ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించినటువంటి లీగాలిటీస్ అన్ని తీసుకున్న తర్వాతనే ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది గవర్నమెంట్. డైరెక్ట్ సెల్లింగ్ కాకుండా నెట్వర్క్ ఇండస్ట్రీకి దీనికి సంబంధం ఉండదు. ఎక్సలెన్స్ అవార్డు రాదు. అది ఒక ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేసి ఈ ప్రొడక్ట్ని మనం ప్రమోట్ చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారం. డిజిటల్ ప్రొడక్ట్ అంటే అక్కడ ఏముంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ ఇంటికి రావాలి, చేతికి రావాలి, త్రూ కొరియర్ ఆర్ హ్యాండ్, ఏదైనా కానీ ఇంటికి రావాలి. ఒక ప్రొడక్ట్ ద్వారానే జరగాలి మార్కెటింగ్ అనేది. ఇప్పుడు మన లీగల్ వేలో జరుగుతుంది. ఇంతకుముందు ఇల్లీగల్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ప్రకారం అది అంతే, డిజిటల్ ప్రొడక్ట్ పెట్టుకొని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లేకుండా తీసుకొచ్చారు. తర్వాత గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మారిపోయేటప్పుడు ఇక అంతా మార్చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం బయట లేవు. నా దగ్గర ప్రతి ఒక్క ట్రేడింగ్ కంపెనీది ఉంది, ప్రతి ఒక్క క్రిప్టోకి బైనరీ కంపెనీలు ఉన్నాయి, బైనరీ మ్యాచింగ్ కంపెనీలు, ప్రొడక్ట్ బేస్డ్. చెప్పబోవడమే ఇక్కడ యామ్వే లీడర్స్ ఎంతమంది ఉన్నారు, పేరు ఎత్తి మాట్లాడాను, తప్పులేదు. యామ్వే లీడర్స్కు వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే, ఒక ప్రోడక్ట్ ఎవ్రీ మంత్ 3,500 4,000 పే చేసుకొని పర్చేజ్ చేసి, అవసరం ఉన్నా లేకపోయినా పర్చేజ్ చేసి 10 లక్షల రూపాయలు లెఫ్ట్ రైట్ కలిపి 10 లక్షలు చేస్తే ఒక 10,000 రావు. రియల్లీ టు బి ఫ్రాంక్, మీరు నేను ఈ మాట అబద్ధం అయితే నేను కూడా ఆ లీడర్నే. ఈ మాట అబద్ధం అయితే మీరు ఎవరన్నా మీకు తెలిసిన లీడర్ ఉంటే అలాంటి వాళ్ళు మాట్లాడండి. అంటే టాపిక్ వేరే ఎందుకు తీసుకెళ్తున్నా అంటే, నాకు మీరు చేసేటటువంటి పొరపాట్లు, బిజినెస్ని అర్థం చేసుకోకుండా మీరు చేసేటటువంటి విధానం నాకు నచ్చట్లా వాస్తవానికి. టు బి ఫ్రాంక్, ఇది మీరు అనుకుంటున్నారు ఒక ప్రొడక్ట్ బేస్లో పని చేయాలంటే ఎంత కష్టం అంటే, వాళ్ళు పెట్టే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హోమ్ కేర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, మనం పర్చేజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. నువ్వు పర్చేజ్ చేసుకోకుండా కింద నువ్వు ₹1,00,00,000 బిజినెస్ చేయి, నీకు రూపాయి ఇన్కమ్ రాదు. కానీ ఇక్కడ ఆ కండిషన్ లేదు కదా మన జెడ్పేలో. ఆలోచించే విధానం మార్చండి ఫ్రెండ్స్. ఇంకొకటి, ప్రమోట్ చేసే విధానం మార్చండి ప్లీజ్, దయచేసి. ప్రైమ్, సూపర్ ప్రైమ్ ఎవ్వరూ ముట్టుకోవద్దు. మనకి బిజినెస్ కొంచెం స్లో వచ్చినా పర్లా, ప్రొడక్ట్ మీదే వెళ్ళండి. నిన్న 15 ప్రైమ్లు జాయిన్ చేశారు అంటే నిజంగా ప్రైమ్ తోటి రేపొద్దున సరే, ఇప్పుడంటే క్యాష్ బ్యాక్ కోసం ఏదో కొద్దిగా రీఛార్జ్ కోసం జాయిన్ అవుతారు. తర్వాత రేపొద్దున వాళ్ళందరూ మీ మీద పడ్డ రోజు, వాళ్ళందరూ బిజినెస్ చేయకుండా ఆగిపోయిన రోజు మీకు ఆ బాధ తెలుస్తుంది. దయచేసి ప్రైమ్, సూపర్ ప్రైమ్ జోలికి వెళ్ళకండి, ఇది నా రిక్వెస్ట్. ప్రోడక్ట్ 799, 1599 మాత్రమే ప్రమోట్ చేయండి. అసలు 599 మీ థాట్లోకి రానివద్దు, 1199 మీ థాట్లోకి రానివద్దు. 1199 అయినా పర్లా. ఇంకోటి, 1199 వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి, ఒక లీడర్ ఉన్నాడు అనుకోండి, అలాగే జాయిన్ అయ్యి వాళ్ళకి 799 ప్యాకేజ్ మీద, జాయినింగ్స్ మీద లెవెల్ ఇన్కమ్ ఇవి వస్తాయి. కాబట్టి వాళ్ళు హ్యాపీగానే బిజినెస్ చేసుకుంటారు, సరేలే ఎంతో కొంత వస్తున్నాయిలే అని. కానీ 599 వాళ్ళకి రాదు. ₹500 క్యాష్ బ్యాక్ ఇస్తారు, ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఇంత క్లారిటీగా ఏ లీడర్ అయినా మీకు చెప్తారా? ఇంత క్లారిటీగా ఎవడైనా సరే
ఒక ప్లాన్ని విడమర్చి చెప్పడం అనేది ఎంత కష్టం మీకు తెలియదు. దాన్ని ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. మైండ్‌లో కొంత థాట్స్ రావాలి. ఇయన్నీ విడమర్చుకొని ఇయన్నీ ఇలా ఉంటదని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఎవరు ఇంత వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేయరు. నిన్న 599 ప్యాకేజీలు చూసిన తర్వాత ఓకే. నాకు రూ. 10, రూ. 5 సంథింగ్ వచ్చింది. రూ. 70 వచ్చినియి నాకు కూడా. కానీ ఆ రూ. 70 ఈ రోజు తింటాం. రేపు బిజినెస్ ముందుకెళ్ళేదేది? ప్రొడక్ట్ బేస్‌లోకి మారిన తర్వాత కూడా మన మైండ్ సెట్ మార్చట్లా. అర్థం చేసుకోండి. ప్రొడక్ట్ బేస్‌తో ప్రమోట్ చేయండి. ఇందాక సత్యనారాయణ గారిని అడిగినటువంటి కారణం అదే. ప్రొడక్ట్ బేస్‌తో మనం ముందుకెళ్ళాలి. ప్రొడక్ట్ పర్చేజ్ చేయటం ద్వారా అదనంగా మనకొచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటయ్యా అంటే రీచార్జ్‌లు. మీరు అనుకుంటున్నట్టు మీకొక గ్రోత్ కనపడింది. మొన్న మేము చేసినటువంటి ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్‌కి గ్రోత్ కనపడింది. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఇదిగో లైవ్, ఇదిగో ఆపరేటర్స్ డౌన్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఓవర్ అయిందో దాని ప్రకారం కొంచెం ఇవ్వగలుగుతున్నారు. ఏప్రిల్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ బ్యాలెన్స్ షీట్ ఓవర్ అయినా సరే ఆల్టర్నేటివ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇయర్‌కి ఏప్రిల్ నుంచి ఇక నెక్స్ట్ చెప్పాను కదా! ఏప్రిల్ 5 వరకు టైం ఇవ్వమన్నారు ఎండీ గారు వాళ్ళు. నిన్న అరవింద్ సార్‌తో కూడా మాట్లాడటం జరిగింది. జైరామ్ సింగ్ గారిది ఫస్ట్ యానివర్సరీ ఇది చనిపోయినటువంటి ఇది కార్యక్రమం జరుగుతుంది. ఆయన వాళ్ళ ఊర్లోనే ఉన్నారు. వీడియో కాల్‌లో మాట్లాడాం నేను నజీరన్న. వాళ్ళ ఇల్లు మొత్తం చూపించారు. వాళ్ళ ఊర్లో ఉన్నారు. బంధువులు ఎంతమంది ఉన్నారని. కొన్ని వేల మంది వచ్చి చూసి వెళ్తున్నారు. ఆయన చిత్రపటాన్ని దర్శించుకొని వెళ్తున్నారు. అంటే ఆయన ఆర్మీ పర్సన్ కాబట్టి. జైరామ్ సింగ్ గారి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆయన అక్కడ ఉన్నారు. ప్రతి ఒక్క విషయం చర్చిస్తానే ఉన్నాం. మనందరి లైఫ్ కోసం. మనందరి లైఫ్ కోసం ప్రతి ఒక్క విషయం చర్చిస్తున్నాం. డెవలప్‌మెంట్ కనపడుతుంది అడిగినటువంటిది. ఏప్రిల్ 5వ తారీఖు వరకు టైం ఇవ్వండి. రీచార్జ్‌ల్లో చెప్పినటువంటి టైంలో ఎక్కడ కూడా ఆగకుండా మేము ఇస్తామని చెప్తున్నారు. రీచార్జ్‌లు అనేది అదనపు బెనిఫిట్‌లుగానే తీసుకెళ్ళండి. దయచేసి 599, 1199 ఎవరు ప్రమోట్ చేయకండి. 799, 1599 మాత్రం చేయండి. సారీ సార్ కొంచెం ఎక్కువ క్లాస్ లాగా అనుకోకండి. ఇది నా ఇంటెన్షన్ ఏందంటే నెట్వర్క్ ఇండస్ట్రీ నేను చదివినటువంటి బుక్స్ కావచ్చు. నేను కొన్ని ఆన్‌లైన్‌లో చదివినటువంటి డిజిటల్ బుక్స్ ద్వారా నెట్వర్క్ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నటువంటిది కావచ్చు. చాలా రేర్ అది. అది గొప్ప ఇండస్ట్రీ. వేరే దానికన్నా కూడా పెద్ద ఇండస్ట్రీ ఇది. కానీ అలాంటి ఇండస్ట్రీ తప్పు వేలో ఎళ్తుంది. ఎవ్వరు ఇప్పటి వరకు మీరు అనుకోవచ్చు ఏంటి ఈడొక్కడే కరెక్టా అని. మీరు ఎన్నన్నా అనుకోండి. నా ఫస్ట్ నుంచి మీరు క్రేజీ తెలుగు టెక్ ఛానెల్ ఓపెన్ చేసి మొత్తం బ్యాక్‌కెళ్ళిపోండి వీడియోలు. నా చెప్పే విధానం చూసుకోండి. ఇది 6 నెలలు నడుస్తది. ఇది 3 నెలలు నడుస్తది. నాకేం పని అలా చెప్పడానికి. అందరు యూట్యూబర్‌లాగా సూపర్ ఉంది, డూపర్ ఉంది. అబ్బా! ఇది బావుంటది చేసుకోండి అని చెప్పొచ్చు కదా! నా మనస్తత్వం అది కాదు. వచ్చే కొద్దిగా డబ్బులైనా తృప్తిగా నేను నిజాయితీగా చెప్పి సంపాదించుకోవాలనుకుంటా. వచ్చే కొద్దిగా డబ్బులైనా ఎన్ని ఇబ్బందులున్నా నాకు ఆ కంపెనీ గురించి ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడి పక్కకెళ్ళిపోవాల. అది నా విధానం. ఆ విధానం గురించే నిన్న మరలా ఎంతసేపు ఆలోచించినా ఏంటి ఈళ్ళు ఇలాగే ప్రమోట్ చేస్తున్నారు. ఈ బాధ కొద్దీ రాత్రి ఒక మెసేజ్ వదిలేసాం అలాగా. చదువుకోండి. నెట్వర్క్ ఇండస్ట్రీలో మనం ఎలా ముందుకెళ్ళాలనేది చదువుకోండి. నేను చెప్పిన మెసేజ్‌లో మనం ఏమేం ఫాలో అవ్వాలి. మీకు జెడ్ బజార్ గురించి డౌట్ ఉందా? ఇటావా మన యాప్‌లో అడ్రెస్ ఉందా? అడ్రెస్ ప్రకారం వెళ్ళండి. నేను ఫోన్ చేస్తా ఎండీ గారు అపాయింట్‌మెంట్ తీసుకుంటా. ముగ్గురు ఎండీలు ఉన్న రోజు డేట్ నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి జయరామ్ సింగ్ గారి కార్యక్రమం అని ఉదయ్ ప్రతాప్ సార్ వాళ్ళ ఫాదరో, మామయ్యో ఎవరో చనిపోయారు మళ్ళీ. ఆయన ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. ఇలా వాళ్ళ అందరూ ఫ్రీ అయిన తర్వాత ఒకరోజు ఎళ్తానంటే నేను అపాయింట్‌మెంట్ ఇప్పిస్తా. ఎవరైనా సరే. ఎళ్లి టీడీఎస్ చెక్ చేస్తారా? లేదు ఏం లీగాలిటీస్ చెక్ చేసుకుంటారో మీ ఇష్టం. అక్కడికెళ్లి కూర్చొని మొత్తం ఫైల్స్ అన్నీ తెప్పించుకొని చూడండి. నేను చెప్పింది అబద్ధం అయితే నా కాలర్ పట్టుకోండి. చాలా బాగున్న కంపెనీలో ఉన్నాం. దయచేసి రాంగ్ ప్రమోషన్‌లు చేయకండి. 599 జోలికెళ్ళొద్దు. 1199 జోలికెళ్ళొద్దు. థాంక్ యూ సార్. శేఖర్ సార్ ఇక నన్ను పిలవద్దు దయచేసి. ఎందుకంటే నేను ఇప్పుడే చాలా మాట్లాడేసాను కాబట్టి పిలిస్తే మళ్ళీ ఇబ్బందయిద్ది. థాంక్ యూ సార్. ఓవర్ టు హోస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇది. డెఫినెట్లీ ఫ్రెండ్స్ మనందరికీ కూడా మనం ఏం చేస్తున్నాం అనేది, ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నాం అనేది
ఎలాంటి క్రైటీరియా జరుగుతుంది, లేకపోతే ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా ఏది చేయకూడదు. ఎందుకంటే ఆ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి అభిమన్యుడికి దారి మాత్రమే తెలిసింది. తిరిగి రావడం అనేది ఆ సబ్జెక్ట్ లేనందువల్ల డెఫినెట్లీ తను ఏం నష్టపోయాడు, ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. అదే విధంగా ఒక మార్కెటింగ్ కంపెనీలో ఎట్లాంటి లీగాలిటీస్ కావాలి, ఎలాంటి లీగాలిటీస్ ఉంటే మనం బాగుంటాము, అది ప్రొడక్ట్ బేస్ లో ఉండాలా లేకపోతే డిజిటల్ ప్రొడక్ట్స్ లో ఉంటే బాగుంటుందా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మన కంపెనీ అప్గ్రేడ్ చేస్తుంది, అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయ్యి అప్గ్రేడ్ అయిన దాన్ని మనం తీసుకోవాలి. డెఫినెట్లీ అది మంచి ఇన్ఫర్మేషన్. ఎప్పుడు కూడా కస్టమర్ కి చాలా హెల్ప్ చేసేలాగా మనం చెయ్యాలి. న్యూ ప్రాస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో, కొత్త వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్న విషయం చెప్పాలి. చెప్పేటప్పుడు కూడా ముందు ప్రోడక్ట్ గురించే మాట్లాడదాం. ఇప్పటి వరకు మనం చేసింది వేరు. ఇప్పుడు చూడండి, మనం 1వ క్లాస్ లో ఎలా చదివామనేది దృష్టిలో పెట్టుకుని 2వ క్లాస్ లో మార్పు పొందుతామా, లేకపోతే 1వ క్లాస్ లోనే 2వ క్లాస్ లో పార్టిసిపేట్ చేస్తామా? ప్రైమరీ బిహేవియర్ ఉండదు, హై స్కూల్ బిహేవియర్ మారిపోద్ది. అదే విధంగా కాలేజ్ మారిపోతుంది. మనం ఇంతకు ముందు మనం ప్రైమ్, సూపర్ ప్రైమ్ చేసాం, ఈ బుక్ బండిల్ చేసాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తే కంపెనీకి బెనిఫిట్, కస్టమర్ కి బెనిఫిట్, ఈ రెండు చూడాలి. మెయిన్ మనకి కస్టమరే మెయిన్, ఆ ప్రాస్పెక్ట్. బెనిఫిట్ ఏంటి? ప్రోడక్ట్. ఎందుకంటే నేను ప్రైమ్ ప్రో తీసుకోవడం వల్ల, నేను సూపర్ ప్రో తీసుకోవడం వల్ల ప్రాస్పెక్ట్ కి 2000 రూపాయల ప్రోడక్ట్ 1599 తీసుకోవడం వల్ల 2000 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది. ఆ 2000 రూపాయల ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల దాంతో పాటు మన 1000 రూపీస్ క్యాష్ బ్యాక్. ఈ వివరాలు మనం ఎప్పుడైతే మనం ఇస్తామో వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటారు. అంటే ప్రోడక్ట్ లో వచ్చే లాభాన్ని కూడా కంపెనీ ఉంచుకోవట్లేదు, నాకు ఇస్తున్నారు. 1599కి 2000 రూపాయల ప్రోడక్ట్ ఇచ్చారు, నెక్స్ట్ 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇచ్చారు. అంటే కంపెనీ ఎక్కడ కూడా నేను పెట్టిన దాన్ని ఒక్క రూపాయి కూడా ఉంచుకోవట్లేదు అనే క్లారిటీ కళ్ళ ముందు కనిపిస్తుంది. నెక్స్ట్ దాంతో పాటు మనకి జెడ్వి అనేది స్టార్ట్ అయింది. ఆ జెడ్వి అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది చాలా వాల్యుబుల్. అంటే వాల్యూమ్ అనేది ఎంత వాల్యుబుల్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా వాల్యూ ఉంటుంది దానికి, ఒక వాల్యూమ్ కి. కానీ మన వాల్యూమ్ నెక్స్ట్ మంత్ 0 అవ్వట్లేదు. మీరు నోటీస్ చేయండి, మనకి యానివర్సరీ బొనాంజా పెట్టారు. యాక్చువల్గా ఏ కంపెనీలో చూడండి, మనం చేసిన టార్గెట్స్ కానివ్వండి, మనం కంప్లీట్ చేసిన అచీవ్మెంట్స్ కానివ్వండి, ఏదైనా కానీ నెక్స్ట్ మంత్ 1వ తారీఖుకి 12వ తారీఖు 31వ తారీఖు అర్ధరాత్రికి లేదా 30వ తారీఖు అర్ధరాత్రికి 0 అయిపోతుంది. అట్లాంటిది క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ ఉంది. అంటే మన అచీవ్మెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా, ఆల్రెడీ తీసుకున్న వాల్యూమ్స్ నెక్స్ట్ లెవెల్కి ఉపయోగించుకోవాలన్నా క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్. అంటే కంపెనీ చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా పక్కాగా ఉంది. అలా ఉన్నదాన్ని మనం మిస్ చేసుకోకూడదు. మనం చెప్పే విధానం మార్చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఒకలాగా చెప్పాం, ఏమని రీఛార్జెస్, క్యాష్ బ్యాక్స్ ఇవన్నీ మాట్లాడాం. ఇప్పుడు ప్రోడక్ట్ నుంచి క్యాష్ బ్యాక్ కి వెళ్దాం, జస్ట్ మోడలైజేషన్. నేను కూడా ఈ లోపల ఇంతకు ముందు అంతా ప్రతి ఒక్కరికి రీఛార్జ్ చూపించి దాంతో మాట్లాడేవాడిని, నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పేస్తాను ఇందులోనే. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, అంటే మనం ఎవరితోనే మాట్లాడేటప్పుడు ఒక కొత్త మోడలైజేషన్ చూపించాలి. సార్ మాట్లాడచ్చు కదా, నేను మళ్ళీ ఏదన్నా. థ్యాంక్ యూ సార్. నేను ఏం చెప్తున్నానంటే, మనం కస్టమర్ కి లేదా ప్రాస్పెక్ట్ కి, కొత్త వ్యక్తికి చెప్పేటప్పుడు ఆల్రెడీ ఉన్న పదం కాకుండా కొత్త పదాన్ని చూపించాలి. ఇంతకు ముందు నేనేం చేశాను, మీరు రీఛార్జ్ ఎలా చేస్తున్నారు, ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అని అడిగి నా దగ్గర ఉండే క్యాష్ బ్యాక్ చూపించేవాడిని. ఇప్పుడు అట్లా చేయట్లేదు. ఏం చేస్తున్నా అంటే, సార్ మంచి డీటాక్స్ టీ ఉందండి, దాని గురించి చెప్తానండి అని అంటున్నాను.
యాక్చువల్ గా టీ అంటే పెద్ద వినరు, డీటాక్స్ టీ అనగానే అదేంటిది అని అన్నారు. ఓకే సార్ అంటే అదేంటిది అని అన్నారంటే వాళ్ళు వినడానికి లిజనింగ్ మోడ్ లో ఉన్నారని అర్థం. అప్పుడు నేను దాని ఉపయోగాలు, దాని ఇంగ్రీడియంట్స్ చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఉపయోగాలు ఇంగ్రీడియంట్స్ చెప్పాను, అరే ఇదేదో వెరైటీగా ఉన్నాను, నెక్స్ట్ పాలు కావాలని అడుగుతున్నారు, లేదండి ఇట్లా వాటర్ తో అని చెప్పేసి నేను ఆల్రెడీ దగ్గరుంటేనేమో లైవ్ లో చూపిస్తున్నాను, లేకపోతే నేను ఆల్రెడీ చేసుకున్నాను ఒక వీడియో. ఎట్లా అది క్యాప్ ఓపెన్ చేస్తాము, ఎట్లా హాట్ వాటర్ లో అది వేస్తాము, ఎట్లా దానికి అదే డిజర్పియర్ అవుతుంది, కలిసిపోతుంది, అది ఎట్లా తీసుకుంటున్నాము, ఇదంతా నేను చిన్న వీడియో తీసుకున్నాను నాకు నేను, అది చూపిస్తున్నాను. అరే చాలా సింపుల్ గా ఉంది, ఆడవాళ్ళకి కూడా పని చెప్పక్కర్లేదు ఇది అనే టైప్ లో వాళ్ళ కాన్వర్జేషన్. సరే ఇది తీసుకుంటున్నందుకు గాను కంపెనీ మనకి 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తుంది సార్, 2000 రూపాయలు ప్రోడక్ట్ ఇస్తుంది, 1599. దీంతో పాటు మనం ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ రిఫర్ చేస్తాం కదా సార్, ఒక 20 లెవెల్స్ కి అలా పెరిగింది అనుకోండి ఒక సంవత్సరానికి, ఒక్కొక్కరి నుంచి రూపాయి వచ్చినా మనకి ఇలా 1,00,000 రూపాయలు వస్తుందని ఈ టైప్ లో కన్వే చేస్తుంది. వాళ్ళకి చాలా బాగా ఉంది. అంటే అప్పుడు దాంతో పాటు నేను ఏం చెప్తున్నాను, ఈ కంపెనీలో ఇంకా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్, అన్ని మనకు ఉపయోగపడే, ఈ రోజు అందరూ సమాజంలో ఫేస్ చేస్తుంది, సఫర్ అవుతున్నది, ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, లేకపోతే కొన్ని రకాల హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ ఉన్నాయో, లేకపోతే కొన్ని రకాల నర్వస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటికి సంబంధించింది ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్, మంచి ప్రోడక్ట్స్. ప్రతిరోజు మధ్యాహ్నం జూమ్ మీటింగ్ జరుగుతుంది సార్, 2 గంటల నుంచి 3 గంటల వరకు. తెలుగు, హిందీ అయితే ఇట్లా మీకు ఏది కంఫర్ట్ గా ఉంటే అట్లా ఫాలో అవ్వచ్చండి. కానీ మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ సార్ ఇవి, మీరు ఒకసారి చూడండి అని అంటే డెఫినెట్లీ చూద్దామమ్మా, బానే ఉంది కదా, మనం ఏమి పెద్ద ఎక్కువ పెట్టట్లేదు కదా అనే కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇదంతా, మనం ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు చూపించాలి. ఇలాగ నా క్యాష్ బ్యాక్ మీటర్ అని చూపిస్తున్నారు సార్, నేను 1000 రూపాయలకి ఇంత వాడుకున్నాను సార్, ఇంకా ఇంత బ్యాలెన్స్ ఉంది సార్, ఇది చూపించినప్పుడు అరే భలే ఉంది ఇది అని అన్నారు. అంటే చూడండి, అంటే మనం వాళ్ళకి ఏం నేర్పిస్తామో అదే నేర్చుకుంటారు. ఇప్పుడు చిన్న స్టోరీ ఉండేది, 2 చిలుకలు ఉండేవి, ఒకటేమో అగ్రహారంలో పెరిగింది, ఒకటేమో ఇంకొక ఏరియాలో పెరిగింది. అగ్రహారంలో పెరిగిందేమో పొద్దున్నే లెగిస్తే మంత్రాలు చదివేదంట, వేరే ఏరియాలో చదివే ఉండేది వాళ్ళు ఏదైతే కాన్వర్జేషన్, వాళ్ళు ఏదైతే గొడవలు అవన్నీ ఉంటాయో అవి మాట్లాడేదంట. అంటే ఇక్కడ ఏమవుతుంది, చిలక సేమ్, మనం చెప్పేది సేమ్, కానీ మనం ఏం చెప్తున్నాము, మనం ఏం తెలుసుకుంటున్నాము, ఏం చెప్తున్నాము, ఏం నేర్పిస్తున్నాము అనేది చేస్తాము, వాళ్ళు కూడా అది తెలుసుకుంటారు. మనల్ని చూసి మన పిల్లలు డూప్లికేట్ అవుతారు. మనం మొబైల్ చూస్తూ నువ్వు మొబైల్ చూడొద్దు నాన్న అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా మనం చెప్పింది రాంగ్ అనే అనుకుంటారు. మనం మొబైల్ చూడకుండా, మనం టీవీలు చూడకుండా మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళు అది నేర్చుకుంటారు. మన టీం కూడా అంతే ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ సర్కిల్ మనం కొంచెం మంచి విధానాన్ని, ఏది అప్డేట్ అయ్యింది, ఇప్పుడు అప్డేట్ అయ్యింది ఏంటి, ప్రోడక్ట్ బేస్, దాన్ని తెలియచేద్దాం. ఎప్పుడైతే దాన్ని తెలియజేస్తామో డెఫినెట్లీ మనం నేర్పించేదే డూప్లికేషన్ జరుగుతుంది, మనం నేర్పించింది ఏది కూడా డూప్లికేషన్ అవ్వదు. థ్యాంక్ యూ అండి, మంచి అవకాశం ఇచ్చారు, చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ లో ఎవరైతే నిన్న సత్యనారాయణ గారు చేశారో చాలా ఎక్సలెంట్ అండి. ఫ్రెండ్స్ గమనించండి, పెదవి విప్పితే ప్రపంచానికి మన ప్రోడక్ట్ తెలుస్తుంది, పెదవి విప్పకుండా ఉంటే ఏం తెలియదు. మనం చిన్న చిన్న మీటింగ్స్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు మనం మారిపోయాం, ఇప్పుడు జూమ్ మీటింగ్ లేకపోతే మోటివేషనల్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి. మనం చేయాల్సింది దేని మీద అంటే అవి కావాలి, దాంతోపాటు డైరెక్ట్ మీటింగ్స్ ఎక్కువ జరగాలి. అప్పుడు మనం సక్సెస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. డైరెక్ట్ మీటింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఎందుకంటే పర్సన్ కి మనం డైరెక్ట్ కనబడ్డప్పుడు వాళ్ళు ఎదురుగా మనం అది తాగుతాం. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ని ఎట్లా ప్రజెంట్ చేయాలనేది కూడా ఒక చిన్న విషయం ఉంటుంది. ఏదైతే నువ్వు చెప్తున్నావో, ఏదైతే నువ్వు బాగుందని చెప్తున్నావో అది వాళ్ళ ఎదురుగా నువ్వు తాగినప్పుడు వాళ్ళకి అది కనెక్ట్ అవుతారు. ప్రోడక్ట్ లో ఉండే మజా అది. అదే వీడియో కాల్లో మనం చేయలేం కాదు, మనం ఏం చేసాం వాళ్ళకి తెలియదు కదా. అదే లైవ్ లో అయితే ఇదిగోండి ఇట్లా ప్రోడక్ట్ గురించి అంతా చెప్పేసిన తర్వాత జస్ట్ ఇలా 50 ml 100 ml హాట్ వాటర్ లో ఈ సప్లిమెంట్ ఏదైతే డీటాక్స్ టీ టాబ్లెట్ ఉందో
అది వేసుకుంటాం సార్, ఈ విధంగా కలుస్తుందని వాళ్ళ ఎదురుగానే మనం తాగేసాం అనుకోండి, అమ్మయ్య వీడి తాగాడు, వీడికి ఏం కాలేదు కాబట్టి మనకేం కాదు. అవునా కాదా? మనం ఏం చేస్తామో అదే వాళ్ళు నేర్చుకుంటారు. మనం చేయకుండా ఇది బాగుండి వాడండి అని అంటే ఎప్పుడు వాళ్ళు వాడలేరు. ఒక 10 మంది మధ్య 20 మంది మధ్య మనం కూర్చున్నప్పుడు మనం అట్లాంటి ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ ఆ లైవ్ డెమో ఇవ్వగలుగుతాం. ఎప్పుడైతే ఆ లైవ్ డెమో లైవ్ ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతామో వాళ్ళ లోపల మనం చెప్పిందంతా ఏముండదు. అతను తాగాడు కదా, అతనికి ఏమన్నా అయితే అతను తాగేవాడు కాదు కదా, డెఫినెట్లీ మనము తీసుకుంటాం. చూడండి మొన్న ఆ జెప్ ప్రోగ్రామ్ లో మన అరవింద్ సింగ్ గారు డైరెక్ట్ కన్జంప్షన్ చేయడం జరిగింది. అంటే ఒక ఎండీనే మన ఎదురుగా కన్జంప్షన్ చేయడం జరిగిందంటే మనం ఎంత బాగా దాన్ని నేర్చుకోవాలి. అదే మనం ప్రజలకి, పీపుల్ కి, ప్రాస్పెక్ట్స్ కి తెలియజేయాలి. సత్యనారాయణ సార్ చాలా ఎక్సలెంట్ గా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. డెఫినెట్లీ ఫ్రెండ్స్, మన అందరం కూడా డైరెక్ట్ గా ఇప్పుడు ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళిపోవాలి. డైరెక్ట్ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు 1 చేస్తామా, 2 చేస్తామా, 4, 5, 10 మంది, 20 మంది, చిన్న చిన్నగా స్టార్ట్ చేద్దాం. అది రేపొద్దున్న చినుకు చినుకు గాలివాన అయినట్టు చిన్న చిన్నగా మనం స్టార్ట్ చేస్తే రేపొద్దున ఒక 100 మందికి, 200 మందికి, 500 మందికి, 1000 మందికి, 10,000 మందికి అలా మీటింగ్స్ ఎక్స్పాన్షన్ వేలోకి వెళ్ళిపోతుంది. మనం స్టార్ట్ చేయలేదు అనుకోండి చిన్నగాను, అంత స్థాయికి మనం వెళ్ళాలి అంటే మనం ఇక్కడి నుంచే ప్రారంభం చేయాలి. థ్యాంక్ యూ అండి, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వంశీ సార్కి, ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా. అట్లానే మీ షేరింగ్స్ నిన్న ఏదైతే ఎవరైతే కాన్వర్జేషన్ చేశారో, ప్రజెంటేషన్ ఇచ్చారో ఆ విధానాన్ని కొంచెం తెలియజేయండి ప్యానెల్లో ఉన్న ఎవరైనా సరే. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ లో ఉన్న మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వారు కానివ్వండి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఎవరన్నా ఉన్నారండి? అందరూ సైలెంట్ గా ఉన్నారు, 92 మంది. మాల్యాద్రి గారు మీరు ఏమన్నా షేరింగ్ ఇస్తారా? మాల్యాద్రి గారు. సార్ అంటే ఇక్కడ ఏంటంటే, అంటే ఇది సార్. ఎందుకు అడిగాను అంటే, స్టార్టింగ్ లో ఉన్నంత ఎక్కువ వర్క్ మన దగ్గరే తగ్గింది. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవటం కోసమే ఈ రోజు ఈ సెషన్ పెట్టింది వాస్తవానికి. ఎస్ సార్, ఎస్ సార్. ఈ సెషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు మనమే మారలేదు, మనం మారితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పి చూపించడం కోసమే ఇది. మన అద్దాన్ని, అదే మనం ఎప్పుడు కూడా మన రూపాన్ని మనం అద్దంలో ఎలా చూసుకుంటామో ఈ రోజు ఈ సెషన్ కూడా అద్దం లాంటిదే. ఎందుకంటే నిన్న సత్యనారాయణ సార్ ప్రతిరోజు మన జీవన విధానంలో ఒకళ్ళనో ఇద్దరో మీట్ అవుతూ ఉంటాం. ఆ మీట్ అయిన వాళ్ళకి చెప్పటంలో షేరింగ్ ఉంటుంది. ఆయన చెప్పారు ఎవరు కదలట్లేదు అంటే, నిన్న ఎవరు మీట్ అవ్వాల, కనీసం ఫోన్ కాన్వర్జేషన్ కానీ, అంటే ఇంతకు ముందు చేసినటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నం ఇప్పుడు మనలోనే లోపించింది. ఇప్పుడు అవగాహన వచ్చిందా మనం ఎక్కడున్నాం అనేది? అంటే ఎటు వెళ్ళిపోతున్నాం అంటే, నేను ఎందుకు చెప్తున్నాను? గుడ్ మార్నింగ్ వంశీ గారు. గుడ్ మార్నింగ్ వంశీ గారు. గుడ్ మార్నింగ్ సార్, 1 మినిట్ సార్. ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ 102 మంది వస్తాం, ప్రతిరోజు 100 మంది వస్తున్నారు, 90 మంది వస్తున్నారు. నాకు అరే ఇంతమంది రియల్గా ఉండి కనీసం ఇద్దరితో మాట్లాడినా, ముగ్గురితో మాట్లాడినా వర్క్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతిరోజు వర్క్ అవ్వాలని ఉండదు, కనీసం ప్రతిరోజు మనం ప్రయత్నిస్తున్నామా లేదా అనేది మనకి మనం తెలుసుకోవాలి. ప్రతిరోజు ఉదయం షేరింగ్లో ఇది పెడితే బాగుంటుంది. ఎవరు ఎంతమంది, నేను నిన్న 15 మందితో ఫోన్లో మాట్లాడా, ఎలా కాన్వర్జేషన్ నడుస్తుంది ఏంటి అని తెలుసుకోవడం కోసం. నెక్స్ట్ నేను ఇక్కడ మా చుట్టుపక్కల వాళ్ళలో బండి వేసుకుని వెళ్ళి డిటాక్స్ టీ తీసుకెళ్ళి ఒక 4గురితోనే కూర్చున్నా. ఒక 4గురికే ఇచ్చా. 4గురిలో ఒక అతనికే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక అతనికి ఈ టీ ఏంటంటే, నార్మల్ టీ బాగా ఎక్కువ తాగుతామండి మేము, ఈ టీకి అలవాటు పడాలంటే కొద్దిగా, అరే సార్ ఇది టీ లాగా చూడకండి, ఇది ఒక హెల్త్ ప్రోడక్ట్, ఇది మీకు గ్యాస్ ఫీల్ కానీ ఎలా ఉంది అని చెప్పి వాళ్ళకి ఒక్క ట్యాబ్లెట్తో అర్థం కాదు కాబట్టి తలా 4 ట్యాబ్లెట్లు ఇచ్చి ఒక 2 రోజులు ట్రై చేయండి, తర్వాత ఫోన్ చేయండి అని చెప్పి ఇచ్చేసి వచ్చా. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇలాగ మనం ప్రతిరోజు మీట్ అయితే బాగుంటుంది. అంటే ఇంతకుముందు
బిజినెస్ ఎలా సాగిందంటే రీఛార్జ్లప్పుడు అప్పుడు స్పీడ్గా మనం కనపడిన ప్రతి ఒక్కరికో లేదు తెలిసిన ప్రతి ఒక్కరికో మనమే ఫోన్లు చేసి మాట్లాడటం అలా చేసేవాళ్ళం. బట్ అప్పటికి ఇప్పటికి మనలోనే డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్ రాకుండా ఉంటే ఏమీ కాదు. నేను నిన్న చెప్పాను, మనమే బయటికి వెళ్ళిపోతున్నాం, మనమే పక్క చూపులు చూస్తున్నాం, నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సేమ్ లైక్ దట్ ఇది కూడా దాని రిలేటెడ్గానే నేను ఈరోజు టాపిక్ తీసుకుంది. మనం నిన్న మీటింగ్ సార్ పెట్టారు, గ్రూప్లోనే పెట్టాము. అది కూడా ఒక్క నిమిషం. అంటే ప్రతి ఒక్కళ్ళు అలా పెట్టమని కాదు, మా ఇంటెన్షన్ ఏంటంటే కనీసం మీ చుట్టూ ప్రతిరోజు ఒక ఇద్దరితో అయినా మీట్ అయితే బాగుంటుంది. మనం చేసే పని దగ్గరే ఉంటారు, మనం చేసే పని దగ్గరే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. చూడండి నిన్న జరిగినటువంటి మీటింగ్. సంజీవ్ రెడ్డి సార్ గారు చెప్పిన అడ్వైజర్ నాకు ఉద్యోగ ర్యాంక్ అచీవ్మెంట్ చేయడం జరిగింది. ప్లీజ్ వెల్కమ్ సార్. గ్రేట్ లెజర్ లీడర్ మన నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా సార్కి కులాహారం వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. టీమ్ లీడర్ గ్రేట్ లీడర్ నారాయణ రెడ్డి గారు వృత్తిలో మంచి టాప్ టీమ్ అచీవ్మెంట్ చేశారు. వృత్తిలో కూడా ఆఫీస్ చేయడం. ఓకే సార్, ఇది అంతా ఆల్రెడీ గ్రూపుల్లో చూశారు, మరలా పెట్టి మిమ్మల్ని ఇసిగించదలుచుకోలేదు. బట్ ఏంటంటే మనం మన లీడర్స్ తోటి మాట్లాడుతున్నామా లేదా? వాళ్ళు నిన్న పెట్టుకున్నటువంటి మీటింగ్ కొత్త వాళ్ళతో కాదండి. నిన్న ఆ మీటింగ్ కొత్త వాళ్ళతో కాదు, రియల్లీ చెప్తున్నా, కొత్త వాళ్ళతో కాదు. టాప్ లీడర్స్, వాళ్ళ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేరింగ్ తీసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ అసలు బిజినెస్ని ఎలా మనం డెవలప్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నటువంటి మీట్ అది. అలాగా మనం ప్రతి ఒక్కరు కూడా మన లీడర్స్ ఎవరైతే మన డైరెక్ట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి ఫస్ట్. నేను ఒక 10 మందికి కాల్ చేశా, ఒక 5గురికి కొత్త వాళ్ళకి కాల్ చేశా. అలాగే ప్రతిరోజు ఒక షెడ్యూల్ పెట్టుకోండి పాత వాళ్ళని. సార్ ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి? ఇందులో మనకి ఇప్పుడు మారింది డైరెక్ట్ సెల్లింగ్. లీగల్ కావాలా మీకు ఇల్లీగల్ కంపెనీ కావాలన్నా చెప్తాం. ఏది ఈ రోజు ఉండి మీకు లాభం ఇచ్చి రేపు పోయి అలాంటి కంపెనీ కావాలన్నా చెప్తాను సార్. అందులో కావాలంటే అందులో ఇబ్బంది లేదు అన్నట్టుగా నేను నిన్న మాట్లాడా. అందులో 10 మంది మేము అసలు ఏమి చేయట్లేదు సార్, యాక్చువల్లీ ఆపేసాము. ఆ 10 మందిలో ఒక 5గురు 6గురు అలా చెప్పారు. ఒక 4గురు సార్ ఓకే సార్ ఇప్పుడు దీని గురించి అవగాహన లేదు కాబట్టి మేము ఆగిపోయాం సార్, మరలా మొదలు పెట్టుకుంటాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇలా కాన్వర్జేషన్ జరిగింది. అలా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలా మందికి ఎవరి డైరెక్ట్ వాళ్ళు ఫోకస్ చేయండి. చాలా మందికి ఇన్డెప్త్ సమాచారం వెళ్ళాలా. చాలా మందికి అసలు కంపెనీ ఏం జరుగుతుంది ఇంకా చాలా మందికి తెలియలేదు. నేను నిన్న చూసినటువంటి విషయాలు ఇవన్నీ. ఫస్ట్ ఇక్కడికి వచ్చేటటువంటి ప్యానల్లో కూర్చుంటున్నటువంటి 100 మంది చేయాల్సింది అదే. ప్లీజ్ దయచేసి డెవలప్మెంట్, మనం మంచి కంపెనీలో ఉన్నప్పుడు రకరకాల డెవలప్మెంట్స్ చేసుకోవచ్చు. దాన్ని మనమే ఆలోచించుకోవాలి. సార్ నాగార్జున సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ నాగార్జున గారు, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మీరు ఎంత వెల్కమ్ సార్ నాగార్జున సార్, వెల్కమ్ సార్. మీరు ఇంతగా వెల్కమ్ అన్నది. థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్. నేను అనేది అంటే ఇంతకు ముందు ఒక్క ప్రోడక్ట్ రీఛార్జ్ ఉన్నప్పుడే ఫాస్ట్ గా జరిగింది. ఈరోజు ఇన్ని పెరిగినాయి, డౌన్ అయిపోయింది. దీనికి కారణం ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కటే అడుగుతున్నానండి, మనము ఏ బేసిస్ మీద దీంట్లోకి వచ్చాము అనేది ఇప్పుడు ఇక్కడున్న 100 మందిలో హ్యాండ్ రైజ్ చేయండి. మనం ఫస్ట్ జెడ్ పే అనేది రీఛార్జ్ కోసం అని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాన్ని బేస్ చేసుకొని మనం వచ్చాం అందరం. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రోడక్ట్లు పెరిగినాయి, బిజినెస్ పెరిగింది అంటే తగ్గిపోయింది. అసలు ఒక్క ప్రోడక్ట్ ఉన్నప్పుడు రోజుకి రెండు ఇద్దరికి వేస్తే 1000 రూపాయలు వచ్చాయి. ఆ రోజు అంతకుముందు గ్రూప్లో సచిన్, ఉమేష్ యాదవ్ ఇంత సంపాదించాడు, కొల్లా విజయ్, కమ్మ అతను విజయ్, అతను అజయ్ ఇంత సంపాదించాడు, అన్ని పోస్టులు వచ్చినాయి. అవన్నీ చూపించి రాయల్టీ వస్తుంది, ఇదిగో చూడు బ్రాంజ్కి ఎంత వస్తుంది, సిల్వర్కి ఎంత వస్తుంది, ఫోన్లోనే మాట్లాడేపించాను నేను అందరికీ. ఆ మనిషిని కలవాలా, వాడెవడో నాకు తెలియదు, ఏం చేయలేదు. ఇప్పుడు నా కింద టీం ఉన్న వాళ్ళందరూ కూడా డౌన్ అయిపోయి, ఏంది సార్ ఇదంతా, అది చెప్పాలి ఇది చెప్పాలి డౌన్ అయిపోయింది. ప్రోడక్ట్ పే అవన్నీ మనకి గ్యాస్ బిల్ వచ్చిందా, ఇది వచ్చిందా, కరెంట్ బిల్ వచ్చిందా, ఇంకేం వచ్చింది, ఏమి రాలేదు.
మనం దాని మీదకి వచ్చాము. ఇప్పుడు ఫోన్ పేలో సపోజ్ ఫోన్ పే, గూగుల్ పేలో గ్యాస్ బిల్ కట్టుకున్నాం, లోన్ కట్టుకున్నాం, ఇది కట్టుకున్నాం, అది కట్టుకున్నాం. అక్కడ కట్టుకొని స్మూత్ అయిపోతుంది. కానీ అక్కడ మనకి ఇన్కమ్ రావట్లేదు. ఇక్కడ మనకి స్మూత్ ఇన్కమ్ వచ్చేది దాని మీద పెట్టలేదు వీళ్ళు. ఇంకో ప్రోడక్ట్ అన్నారు, మళ్ళీ ఇంకో ఫ్లేవర్ అన్నారు. సార్ ఇవన్నీ ఒక ఒక ఫ్రీగా మాట్లాడతాను, నేను మాట్లాడతా. ఈ డిటాక్స్ టీ అన్నారు. ఇంతకుముందు మనకి తెలియదా సార్ గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ? మన ఆయుర్వేదం లేవా? జస్ట్ జీలకర్ర, మెంతులు, వాము, సోంపు ఇవన్నీ జస్ట్ వేసుకొని పౌడర్ వేసుకొని తాగితే, వేసుకొని తాగితే మనం తగ్గదా? ఊరక నేను చెప్తున్నా. రోజు ఉదయం పూట, సాయంత్రం పూట తాగితే తగ్గదా? కొద్దిగా వేయించుకొని అన్ని ఇంట్లో ఉన్నాయన్నీ పౌడర్ చేసుకుని తగ్గుతుందా? తగ్గిపోద్ది. మనం చెయ్యం. వేపలు పెట్టుకు తడుచుకుంటే మనకు బాగా ఉండదా? మనం చేయము. చైనా వాడు చేస్తాడు. ఉసిరికాయ మనం తినం, చైనా వాడు చేస్తాడు. వేపలు మనం తినం, చైనా వాడు చేస్తాడు. అప్పుడు మళ్ళీ పేటెడ్లు కొనుక్కోవాలి. అమెరికా వాడు చేస్తాడు, మనం పేటెడ్ కొనుక్కోవాలి. మన దగ్గర ఉన్నాయి, మనం చెయ్యము. జెడ్పేకి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఫస్ట్ వంశారు మీరు అందరూ చెప్పింది రీఛార్జ్ మనకు వచ్చేస్తున్నా దాని మీదే వచ్చినామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ లేదు, మనం అప్డేట్ అవుతున్నాం చెప్తున్నాం అంతే. ఒక్కసారి ఇక్కడ రేట్ చేయండి సార్. ఇక్కడ దీంట్లో ఉన్నోళ్ళు సార్ మేము రీఛార్జ్ల కోసం వచ్చాము, దాని మీద బాగా కమిషన్ వచ్చింది, ఒకళ్ళు చేస్తే 500 వస్తుంది, ఇంకొకళ్ళు చేస్తే 200 వస్తుంది, ప్యాకేజ్ చేస్తే అన్నోళ్ళు ఎంతమంది దానికోసం వచ్చామని చేతులు ఎత్తండి సార్. ఒకసారి రేట్ చేయండి సార్. అరే బిజినెస్ ఎన్ని పెరిగితే ఇంకా బిజినెస్ పెరగాలి కదా. బిజినెస్ ఎందుకు తగ్గిపోయింది? ఈరోజు చూసుకుంటే ఒక పైసా ఇదే ఎఫోర్ట్ అండి. నేను రియల్ ఎస్టేట్ లో ఒక 5 మందిని కలిసి ఒక్కడి భూమి కొనిపించానంటే 150 గజాలు ఎంత వస్తుంది సార్? ఈ ప్యానల్ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా, మీరు ఒక్కళ్ళు నాకు రెఫర్ ఇవ్వండి సార్. మా వాడు హైదరాబాద్ లో ఒక జాగా కొనుక్కున్నాను అని చెప్పండి, నేను మీకు ₹1,00,000 ఇస్తా. నాకు ఓన్లీ రిఫరెన్స్ ఇవ్వండి అంతే. మీరు రావద్దు, మీరు చూపించొద్దు, అన్ని నేను చూసుకుంటా. నాగార్జున గారు మా వాడు ఇదిగో కొనుక్కోవాలనుకున్నాడు భూమి, మా వాడు సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంది చెప్పండి, మీ అకౌంట్లో ₹1,00,000 వేస్తా. మీరు ఏం చేయొద్దు, నాకు ఓన్లీ ఫోన్ నెంబర్. మా వాడికి ఇంట్రెస్ట్ ఉంది సార్ అని చెప్పండి. ఇక్కడ పెట్టే ఎఫోర్ట్, ఇప్పుడు వంశీ గారు ఇక్కడ పెట్టే ఎఫోర్ట్, రోజు చించుకోవటం, గొంతు పెట్టుకోవటం, అసలు ఆ కంపెనీలో మీరు ఎక్కడ పోయి చూడండి, అక్కడ ట్యాక్స్లు కడతారు, ఇవన్నీ ఎవడి పడుతుంది సార్? ఎవరికి అవసరం చెప్పండి? అంటే మీరు జెన్యూన్ అని చెప్తున్నారు, అది అర్థమవుతుంది కరెక్ట్ గా. నాకు స్మూత్ వర్క్. ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తాము, లేకపోతే హోమ్ లోన్ వెళ్తాము, లేకపోతే బైక్ లోన్కి వెళ్తాం. సార్ మీరేమీ వద్దు సార్, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వండి సార్, అంత అయిపోయింది అంటాడు. డ్రైవింగ్ లైసెన్స్ దగ్గరికి వెళ్తాం, ఏముంటాడు? సార్ మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వండి, మొత్తం ఏం చేసేస్తా ఉంటాడు. చేసుకొని మొత్తం ఫామ్ మొత్తం చేసి మనం ఇక్కడ సంతకం పెట్టాలి అంతే. సంతకం డబ్బులు కట్టేయటమే అంతే. నేనే పోయి చేసుకోవటం, అది పట్టుకొని చేసుకోవటం, ఇది పట్టుకొని లేదు కదా. అంటే అంత ఫ్రీ అయిపోయింది అంటున్నా. అలా ఫ్రీ అయిపోయింది, ఇక్కడ కావట్లేదు, స్ట్రగుల్ అవుతున్నారు. అది అర్థం చేసుకో. మీరు ఊరక మీరు ఎక్కువ స్ట్రైన్ చేసుకొని మీరేదో బలవంతంగా చేసి మీరు నిన్నారు, ఇది కాబట్టి నేను మీకు ఇంకో కంపెనీ చూపిస్తాను, లేదా నా ప్రమోషన్ నేను చేసుకుంటాను, నాకు లేదా కానీ ఎందుకు నిలబడ్డాను అన్న అవసరం ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి సార్. వాళ్ళే మనకి టీం పెట్టాము, వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళే బంధువులు కాదు, మనం వాళ్ళకి బంధువులం కాదు. ప్రతి ఒక్కటి బిజినెస్ కోసం వచ్చేది. ఎవరు చేసినా బిజినెస్ కోసమే వచ్చేది. నేను పుణ్యానికి ఏమి ఇవ్వట్లేదు, పుణ్యానికి ఏం చేయట్లేదు. ఇదే కష్టం. ఇదే కష్టం. ఒక రియల్ ఎస్టేట్ చేయండి సార్, ఒక భూమి ఇప్పించండి, తరతరాలు మీ పేరు చెప్పుకుంటారు. మురళీమోహన్ చెప్తలేదా, సోమబాబు చెప్పట్లేదా? ఒక 150 గజాలు ఇప్పించండి సార్, మంచిదా? డాక్యుమెంట్స్ ఇంట్లో పెట్టుకుంటారు, బ్యాంకులో పెట్టుకుంటే లోన్ వస్తుంది, బాగా వస్తుంది, తరతరాలు తింటారు. మీకు 1,00,000, 2 లక్షలు వస్తాయి కమిషన్. ఇక్కడ ఎప్పుడు రావాలి సార్ 1,00,000, 2 లక్షలు? ఇంతకుముందులాగా పోస్టింగ్ రావట్లేదే. ఆయన ఎంత సంపాదించాడు, ఈయనకి ఎంత వచ్చింది పర్ డే? 5,000 వచ్చింది, 10,000 వచ్చింది, ఇది రావాలని. బిజినెస్ పెరిగింది అన్నారుగా. ఏది ఇక్కడ మనం ఎవరన్నా మాట్లాడితేనేమో వంశీ గారు మళ్ళీ ప్యానల్లో మాట్లాడుతుంటాడు, మళ్ళీ మన ఫ్యామిలీ అంటాము, మళ్ళీ నజీర్ గారు మన పిచ్చి, మనం ఆడాలంటాము. మనం మాట్లాడితేనేమో గొంతిచ్చి మాట్లాడితేనేమో కావట్లేదు. తర్వాత చెప్తాను, మీరు మాట్లాడండి.
నేను చెప్తున్నా మామూలుగా నేను 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 చెప్తున్నాను సార్ నేను 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 ఇది మన ఆపలేదు కోసమే సార్, నేను చెప్పేది ఎక్కడ అంతా. ఆపలేదు. నేను ఎక్కడ ఆపలేదు. మీరు మీరు కంటిన్యూస్ కంటిన్యూ నేను నేను అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు అన్న నేను సార్ 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 నాగార్జున గారు 1 మినిట్ సార్ ప్లీజ్. మీరు మాట్లాడుతుంది నేను ఎందుకు మీరు నా పేరు ఎత్తారు కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ మైక్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాను. మాట్లాడినివ్వకపోవడం ఏం లేదు, సమాధానం చెప్తా దానికి. ఇక్కడ ఏంటంటే సార్, రీఛార్జీల కోసమే వచ్చానకండి, రీఛార్జీలు చూసి సంపాదించుకోవడానికి వచ్చామనండి. ఎవరు వచ్చినా జడ్పేలోకి ఎవరు వచ్చినా జడ్పేకి వచ్చినా మనీ కోసమే వచ్చారు సార్. నాగార్జున సార్, మీరు చెప్పినటువంటి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది చేసినా మనీ కోసమే, మనీ కోసమే వచ్చాం సార్. ఎగ్జాక్ట్లీ ఆ మనీ సంపాదించుకునే సోర్స్ ఉంది సార్, అది చెప్తున్నాం. సోర్స్ లేకపోతే ఎవరు ఉండవు సార్ అని చెప్తున్నాం. ఇక్కడ రీఛార్జీల కోసమే వస్తే ఎంత కష్టపడి టీం చేసుకోరు ఎవడు, ఓన్లీ రీఛార్జ్ చేసుకుంటానే కూర్చుంటాడు. టీం ఎందుకు చేస్తున్నారు అంటే మనీ వస్తుందని చేస్తున్నారు. జడ్పేలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేసింది రీఛార్జ్ అనేది చూపించి మనీ వస్తుందని జాయినింగ్ చేయించుకున్నారు. రీఛార్జ్ కోసమే వచ్చామని చెప్పకండి. రీఛార్జ్ కోసమే వస్తే వాడు టీమే చేయడు, ఓన్లీ వాడు ఒక్కడే ఐడి వేసుకొని. సార్ సార్ నేను మాట్లాడనివ్వండి సార్, మీరు చెప్పారు నేను విన్నాను సార్. సార్. నాకు అర్థమైంది మీ ఇంటెన్షన్, నాకు అర్థమైంది. నా ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ అదే సార్. సార్ రీఛార్జ్లు స్మూత్ అవ్వట్లేదు అంటే అదొక్కటేనా? మనం వచ్చిన రీజన్ మర్చిపోతున్నారు, అది గుర్తు చేస్తున్నాను నేను ప్రతిరోజు. మనం వచ్చిన రీజన్ జడ్పేలోకి ఏంటి? ఓన్లీ రీఛార్జా? మనీ సంపాదించుకోవడానికి వచ్చాం. ఇక్కడ ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ ఇంత సంపాదించుకోవచ్చు అనే వేలో వచ్చాం. ఇప్పుడు ఆ వే లేదా? ఉంది. ఒకటి కాకపోతే ఇంకోటి ఉంది. మీరు అన్నారు జీలకర్ర, ఇవన్నీ జీలకర్ర, ఇవన్నీ వాడుకోవచ్చు, ఇవన్నీ వాడుకోవచ్చుగా. మరి హాస్పిటల్స్కి ఎందుకు వెళ్తున్నారు? ఆల్టర్నేటివే ప్రొడక్ట్ అంటే. ఆ ప్రొడక్ట్తో సంపాదించుకోవచ్చు అనేదాన్నే మార్కెటింగ్ అంటారు. మీ ఇంట్లో జీలకర్ర ఉంది చేసుకోండి, దానివల్ల మీ ఇంట్లో జీలకర్ర ఉంది చేసుకుంటే నీకేంది రూపాయి వస్తుందా? ఇక్కడ మార్కెటింగ్ చేసిన వాళ్ళకి ఒక డిస్ట్రిబ్యూటర్, మీరు అమ్ముతున్నారు సార్, మీ భూమి అమ్ముతున్నారా? ₹1,00,000 వస్తున్నాయి. 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు మీరు ఖర్చు పెట్టుకొని తిరిగితే ₹1,00,000 వచ్చినాయి అనుకుందాం. ఖర్చు పెట్టుకుంటున్నారుగా, భూమి చూపించడానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వెళ్ళి ఖర్చు పెట్టుకుంటేనే అయింది. ఫస్ట్ పెట్రోల్ పెట్టుకొని బైక్ వేసుకొని వెళ్ళి వాళ్ళు కొంటారో కొనరో, మళ్ళీ ఇంకొక 10 మందిని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ చేసే భరత్ లేడా? నాకు తెలీదా రియల్ ఎస్టేట్ గురించి? ప్రతి ఒక్క దానిలోనూ కష్టం ఉంటుంది. కష్టపడకుండా అదే ₹1,00,000 రియల్ ఎస్టేట్ లోను కూడా రాదు. కష్టపడకుండా ఎందులోనూ రాదు. ఫ్రీ మనీ. మీరు చెప్పారు ఇందాక, ఒక్క సంతకం పెడితే ఫ్రీకి అలవాటు పడ్డాం కాబట్టి మన బతుకులు ఇలా ఏడిచాయి అంటున్నా నేను. రియల్ ఎస్టేట్ ఏమన్నా ఫ్రీగా మనకి వెళ్ళటం తోటి ఆ భూమి చూసి కొనేసి మనకి డబ్బులు వచ్చేస్తాయి ఇమీడియట్ గా? ఎన్నిసార్లు తిరగాలి, ఎన్నిసార్లు ఎండలో గొడుగేసుకుని ఇంకోటి వేసుకుని ఎన్నిసార్లు తిరగాలి, భూమి దగ్గరికి ఎన్నిసార్లు తీసుకెళ్ళాలి, ఎన్నిసార్లు మాట్లాడాలి, మధ్యలో డీలింగ్ ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు పెట్టుకుంటాం? దట్ ఈస్ ద వే ఆఫ్ బిజినెస్ సార్. అది లేకుండా రాదు. మనం వచ్చిన పర్పస్ ఏంటి? ఎవరైనా వచ్చిన పర్పస్ ఏంటి ఇందులోకి? నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే. మనం వచ్చిన పర్పస్ ఏంటి? మనీ. నేనేం చెప్తున్నాను, ఇది కాకుండా వేరేదేమన్నా చెప్తున్నానా? మనం వచ్చింది పర్పస్ సంపాదించుకోవటానికి. సంపాదించే అవకాశం లేదా చెప్పండి? అవకాశం ఉంది సార్, కానీ ఆ అవకాశం మనకి నచ్చట్లా. ఇంతకు ముందు నచ్చింది మనకి నచ్చట్లా. ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. బట్ మనం చేసే విధానంలో ఏమన్నా మార్పులు ఉన్నాయో ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్తున్నాం. ఇప్పుడు రీఛార్జ్ కోసమే వచ్చారు వాళ్ళు, చేయట్లా. ప్రొడక్ట్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన ఈయనున్నారు మాల్యాద్రి గారు. ఇంతకుముందు రీఛార్జ్లు అంటే ఏముందలే సార్ అన్న మాల్యాద్రి గారు ఇప్పుడు ప్రొడక్ట్ వచ్చిన తర్వాత హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు వే ఆఫ్ థాట్ అలా ఉంటది. ఫస్ట్ నుంచి ప్రొడక్ట్ బేస్లో ఎందుకు నిలబడ్డాయి? రీఛార్జ్ సర్వీసులు చాలా కంపెనీలు వచ్చినాయి, ఎందుకు నిలబడలేదు? రాదు ఇన్కమ్. రీఛార్జ్ సర్వీసుల మీద కొన్ని రోజులు ఓకే, కొన్ని రోజులు ఉండొచ్చు,
తర్వాత ఉండవయ్యి, టీడీఎస్లు ఉండవు, ఏది ఉండవు. నేను చెప్తున్న లీగాలిటీస్ పరంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఇంత లీగల్ కంపెనీలో మనం ఎంత కష్టపడ్డా తప్పు లేదు అని చెప్పడం. ఎంత కష్టపడ్డా తప్పు లేదు, మనం కష్టపడటానికి కావాల్సినటువంటి సోర్స్ ఉంది అని చెప్పటం. ఇక్కడ లీగల్ గా కంపెనీ ఉంది అని చెప్పే ఉద్దేశం అది. చాలా కంపెనీలు లేవా మార్కెట్లో? ఉన్నాయి. అలాగా ప్రతి ఒక్క దానిలోనూ ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క కష్టం ఉంటుంది. ఈ దేనికి దానికే కష్టం. మీకు ఒకటి ఈజీ ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకోటి ఈజీ ఉండొచ్చు. బట్ మనం చెప్పే విధానంలో మార్పులు ఉంటాయి. ఇప్పుడు మారిన దాన్ని బట్టి మనం మారాలి తప్పదు. ఒకప్పుడు రీఛార్జ్ బిజినెస్ అట్రాక్షన్ పాయింట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చాం కాబట్టి ఇంకొక దాన్ని ఉపయోగించుకొని బిజినెస్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్లో చిన్నప్పుడు 1వ తరగతి చదివాం, 2వ తరగతి సబ్జెక్టులు మారుతున్నాయి, పెరుగుతున్నాయి అంటే అబ్బే నేను చదవను, ఇది డెవలప్ అవుతుంది, నా వల్ల కాదు, ఇన్ని మార్పులు వచ్చినాయి అంటే మనం ముందుకెళ్తామా, చదువుకోగలుగుతామా? సార్ మీరు అనొచ్చు చదువు లైఫ్ సార్, ఇది ఇలా ఇస్తుంది అని. చదువుకున్నా ఏది చేసినా జాబ్ పర్పస్ లేదా మనీ పర్పసే. మనం పిల్లల్ని చదివిస్తున్నాం అంటే వాళ్ళు ఏ అమెరికా వెళ్తారో, ఇంకో జాబ్లో జాయిన్ అవుతారో, ఇంకోటి అవుతారో, దానివల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుందని, మనీ సంపాదించుకుంటారు, సెటిల్ అవుతారని. లేకపోతే చదివిస్తారా? మనీ రాదు అంటే పిల్లల్ని చదివిస్తారా? వాళ్ళు బతకటానికి అదొక విద్య అవసరం, నాలెడ్జ్ అవసరం. ఇక్కడ నేను డైలీ పోరాడుతుంది నాకు అవసరం లేదు. యాక్చువల్గా మీరు అంటున్నటువంటి ఇంటెన్షన్ నాకు అర్థమైంది. వాళ్ళకి తెలియాలి అని మీరు చెప్తున్నారు, వాళ్ళు తెలుసుకోవాలి. మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇలా మీరు ఇన్ని చెప్తున్నా వాళ్ళు తెలుసుకోవాలి, మారాలి. రీఛార్జీల కోసమే వచ్చారు సార్. ఇక్కడ రీఛార్జ్ కోసమే వచ్చామనే పాయింటే రాంగ్. జడ్పేలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సంపాదించుకోవాలి అని వచ్చారు. ఫస్ట్ పాయింట్ అది. అదే రీఛార్జ్ అదే అనే అదే దాన్ని సార్ నేను చూసి చెప్తున్నా. వచ్చారు. అదే నేను సంపాదించుకోవాలి. అదే ఆ, మనకి మీరు చెప్పింది సర్వీసులు ఎన్ని intention నాకు ఉన్నాయి అర్థమైంది అంటున్నా. సార్. సర్వీసులు పని చేయట్లేదు కదా అన్న. సర్వీసులు పని సర్వీస్ సార్, చేయట్లేదు కదా. సర్వీసులు పని చేస్తే ఈ ఘోష అంతా అక్కర్లేదు అంటున్నాను. ఈ ఘోష అంతా అక్కర్లేదు. అదే మేము ఫైట్ చేసింది, అది కూడా చెప్పాం కదా నిన్న. అదే మేము ఫైట్ చేసింది, అదే వాళ్ళు చెప్పింది, అదే ఇంప్లిమెంటేషన్ చేసేంత వరకు సరే వెయిట్ చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. ఒకటి సార్, నాగార్జున సార్ మీరు చెప్పారు ఇంప్లిమెంటేషన్ అయ్యేంత వరకు ముందుకెళ్ళలేమంటే ఓకే, ఇబ్బంది లేకుండా కూర్చోండి. ఆ తర్వాత నేను అనే ఇంటెన్షన్ ఏంటంటే, ఆ తర్వాత మీరు ఈలోపు ఇవన్నీ మాట్లాడకపోతే, మేము చెప్పే అన్ని వాళ్ళ దాకా చేర్చకపోతే వాళ్ళకి తెలీదు, వేరే ఊబిలోకి వెళ్ళిపోతారు. నా మెయిన్ ఇంటెన్షన్ ఇది సార్. మీరు అంటున్నారు చూసారా, నాకు అవసరం లేదు వాస్తవానికి, నేను ఎంత చెప్పాల్సిన పని కూడా లేదు. అందరు వచ్చింది మనీ సంపాదించుకోవడానికే. అవి స్మూత్ అయ్యేంత వరకు మీరు వాళ్ళని నిలబెట్టుకోలేదనుకోండి, మేము మాట్లాడకపోతే, మీతో మాట్లాడినట్టు కంపెనీతో మాట్లాడకపోతే, మీరు చెప్పింది రైట్ సార్, ఇది అవ్వట్లేదు కదా అని. ఇది అవ్వకపోతే మేము ఊరుకునే పరిస్థితి కాదు అని చెప్పి మొన్నే చెప్పేసాం, అంతా అయిపోయింది. మామూలుగా కాదు ఆ రోజు అది జరిగింది. వాళ్ళు ఏమడిగారు, 5వ తారీఖు వరకు టైం అడిగారు. అసలు 5వ వాళ్ళు తారీఖు మనం నిలబెట్టుకోవాలి సార్. సార్ నేను ఒకటి చెప్తాను నాగార్జున గారు, ఈ వాళ్ళు రోజు మనం మీరు 10 మంది, నిలబెట్టుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి. అదే సార్ వాళ్ళకి కూడా అది అవసరమే నాగార్జున గారు, వాళ్ళకి అది అవసరమే. చెప్పేది మీరు అర్థం చేసుకోండి కొంచెం. ఈ రోజు మీరు మీ 10 మందితో, మీ సర్కిల్ ఎవరైతే ఉన్నారో మీ 10 మందితో మాట్లాడపోతే, రేపొద్దున మీరు పక్కకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావడం కష్టం కదా. బిజినెస్ వదిలేయటం చాలా ఈజీ సార్, మళ్ళీ దాన్ని గ్రాప్ చేసుకోవటమే కష్టం. ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లు అన్ని మాట్లాడటం కూడా జరిగింది. ఈ 5 రోజులు, ఈ మార్చ్ ఎండింగ్ వరకు టైం ఇవ్వండి. మేము ఉన్నది దాచిపెట్టి బిజినెస్ చేయట్లా, వేరే వాళ్ళలాగా లేదు, నార్త్ ఇండియన్ పర్సన్ లాగా. ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్. మీరు హిందీ మీటింగ్స్లో ఎంతమంది అటెండ్ అవుతున్నారు? మీరు రియల్గా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎక్కడా కూడా ఈ టాపిక్ వాళ్ళ మధ్య రాలా. కంపెనీలో జరిగిన సిచ్యువేషన్ కానీ వాళ్ళ టీంకి ఎవరూ చెప్పలా, ఇలా గొడవ జరిగింది, ఇలా మాట్లాడామని. మేము ఎందుకు చెప్తున్నాం? ఉన్న రియల్ మొత్తం మీ ముందు ఎందుకు పెడుతున్నాం? యాక్చువల్గా ఈ సంఘటనలు మేము చెప్పాల్సిన పని ఉందా? రోజు ఇట్లాగే చేసుకుని క్లోజ్ చేసుకుంటే అయిపోదా? చేస్తే చేస్తారు, లేకపోతే లేదులే అన్నట్టు. ఫ్యామిలీ మీరు అన్నారు చూసారా, ఫ్యామిలీ అని ఎంత అవసరం లేదు ఇలాగా.
సార్ మీరు నన్ను అన్నారని నేను చెప్పట్లేదు సార్, అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నా. మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. రీఛార్జీలు స్మూత్ ఉంటే మీరు ఇంత అలవాల్సిన పని లేదు సార్, వాళ్ళు చేసుకుంటారు కదా అని మీరు అంటున్నారు, నాకు అర్థమైంది. అదే చెప్పాము నిన్నటి నుంచి మొన్నటి నుంచి మొత్తుకుంటుంది అదే. మెసేజ్లు కూడా ఆల్రెడీ వాళ్ళు పెట్టినటువంటి మెసేజ్లన్నీ మేము గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయటమే కదా, ఈ మెసేజ్లు వచ్చిన తర్వాతే వాళ్ళతో మాట్లాడటం జరిగింది. దానికి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కదా సార్. మేము అడిగిన క్వశ్చన్లు ఇయ్యే. దానికి ఆల్టర్నేటివ్ చూడండి సార్, దానికి ఆల్టర్నేటివ్ చూడండి. కొంతమందికి మీరు ఎప్పుడు రీఛార్జీలు స్టార్ట్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. మీరు చేసేటటువంటి రీఛార్జీలు ఇదిగో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడు ఆగిపోతున్నాయని ఎవరికి అర్థం కావట్లా. ఏ టైంలో చేసుకోవాలో ఎవరికి తెలియట్లేదు. ఏంది పరిస్థితి అని అడిగితే, మొన్న ఫైట్ జరిగితే నోటిఫికేషన్ మరుసటి రోజు ఆ నైట్ మొత్తం వర్క్ చేసి నోటిఫికేషన్ నెక్స్ట్ డేకి రిలీజ్ చేశారు. నిన్న వాళ్ళు అడిగిన టైమే మేము ఇచ్చింది. సార్ ఇది మాకు ఏప్రిల్, మీరు అడిగింది 5వ తారీఖు అన్నారు, సరే 10వ తారీఖు దాకా తీసుకోండి. మాకు ఈ రీఛార్జీల్లో ఎలాంటి డిఫికల్టీ రాకూడదు. 9వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు ఏదైతే చెప్పారో అది ఫ్లెడ్జ్డ్గా ఎక్కడా బ్రేక్ లేకుండా, ఒకవేళ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందా ఓకే నోటిఫికేషన్ లైవ్, అది కూడా ఎక్కువసేపు ఆగకూడదు. ఏ టైంలో మీరు ఇచ్చిన టైంలో ఏ టైంలో ఎవరు చేసుకుంటున్నా ఆ టయానికి వాళ్ళకి రీఛార్జ్ అవ్వాలి. అవ్వకపోతే మాత్రం ఇక సహించేది లేదు. ఇన్ని రోజులు మీరు చేస్తున్నారు, డెవలప్మెంట్స్ చేస్తున్నారు, అర్థం అవుతుంది. నేను కోడింగ్ కూడా మొత్తం వాళ్ళకు కూడా తెలుసు, నేను కోడింగ్ చెక్ చేస్తున్నాను ఇక్కడ అని. వాళ్ళతో ఇదే చెప్పి అరవింద్ సార్ తోటి కూడా, మీరు చేస్తున్నారు, ఈ డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి కాబట్టి నేను స్టిక్ ఆన్గా ఉన్నాను సార్. లేదు మీరు డెవలప్మెంట్ కనపడకుండా ఆ కంపెనీలాగా మీరు కూడా ఉన్నట్టు ఈ బడికి దొబ్బేసేవాడిని సార్ అని కూడా చెప్పాను. ప్రతి ఒక్కటి నేను సార్ ఓపెన్ బుక్ సార్. నేనంతా కూడా నేను మాట్లాడేది టు బి ఫ్రాంక్ మాట్లాడతా. ఎందుకంటే తర్వాత మనం అబద్ధం చెప్పి బిజినెస్ చేపించాల్సినటువంటి పని లేదు. ఉన్నది జరుగుతున్న సిచ్యువేషన్ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడితే నచ్చిన వాళ్ళు ఉంటారు సార్. నచ్చిన వాళ్ళు ఓన్లీ రీఛార్జీల కోసమేనా అంటే రీఛార్జీల కోసమే రాలా, ఎవరు కూడా మనీ సంపాదించడం కోసం వచ్చారు. నేను చెప్తుంది అదే. ఈరోజు రీఛార్జీలు నీకు ఇబ్బంది ఉంది, ఇంకా సర్వీసులు లేవా? రీఛార్జీలు ఇబ్బంది ఉంది, సర్వీసులు లేవా? మనం వచ్చినటువంటి మెయిన్ ఇంటెన్షన్ మర్చిపోతున్నారు, మనీ. మెయిన్ ఇంటెన్షన్ మర్చిపోతున్నారు, మనీ. అది మర్చిపోకూడదు అనే ప్రయత్నం. లేదంటే సర్వీసులు స్మూత్ నాకు రావట్లా, నాకేమో ప్రత్యేకమైనటువంటి విధానాలు లేవు, లేదా నాగార్జున గారికి ప్రత్యేకమైనటువంటి విధానాలు లేవు. వాళ్ళు ఎందుకు కనపడిన ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతున్నారు, కొంతమందితోటి అర్థమయ్యేలా చెప్పడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ ఆ వేలో ట్రై చేయాలి అనే ఇంటెన్షన్ ఇది. ఎందుకంటే సార్ ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు ఆ కొన్ని రోజులు ఇది మొత్తం స్మూత్ అయ్యాక వద్దాం అంటే, ఫ్యాక్ట్ చెప్తున్నా, వేరే కంపెనీలోకి వీళ్ళు మారిన తర్వాత ఏమైందంటే అక్కడ కొంత టీం బిల్డ్ చేసుకునేటప్పుడు ఇది ఎంత తర్వాత స్మూత్ అయినా సరే వెళ్ళిన టీంని మనం తెచ్చుకోలేం, ఎంత స్మూత్ అయినా సరే. కానీ కొంతమంది రావాలన్నా 50% వస్తారు. కొంతమంది ఏంటంటే మొహమాటమో, లేదు వదిలేసాం కదా మళ్ళీ మనల్ని ఇక్కడికే వస్తే చూసారా ఇడు మళ్ళీ ఎక్కడ చూసినా మళ్ళీ ఇక్కడికే రావాలే తప్పదు అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతారేమో అనేటటువంటి వాళ్ళలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో. అది జరగకూడదు, వాళ్ళు పక్కకి వెళ్లకుండా మనం కాపాడుకోవాలన్న ఇంటెన్షన్. ఉన్న విషయాలన్నీ చెప్పుకొని సార్ మన కంపెనీ బాగుంది, కొద్దిగా ఈ వేలో మనం వెళ్దాం, ఇప్పుడు ప్రజెంట్ ఇలా వెళ్దాం, ఇలా బిజినెస్ చేసుకుందాం, తర్వాత ఇవన్నీ కూడా మాడిఫై అయిపోతున్నాయి, ఇవన్నీ కూడా స్మూత్ పోతాయి, ఇది చెప్పేటటువంటి ఉద్దేశం. మీరు చెప్పింది బాగుంది, రీఛార్జీలు సర్వీసులు స్మూత్ అయితే, అసలు సర్వీసులు స్మూత్ అయితే అసలు మీటింగ్లు ఎందుకు? బిజినెస్ కైనా మీటింగ్లు చెప్పి పెట్టాల్సినటువంటి పని ఏంది? ఎవరికోళ్ళు చేసుకోరా? తెలియజెప్పాలి సార్, ఉన్న విషయం కంపెనీలో ఏం జరుగుతుంది తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మీటింగ్లు. సర్వీసులు ఇక్కడ ఎలా ఉంటుందంటే సర్వీసుల కోసమే వస్తే మానేసేయండి అన్నాం అనుకో, అదొక బాధ. సర్వీసుల కోసం రాలా, ఎవరైనా ఒక్కటి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఇప్పుడు ఇన్ని మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు సర్వీసుల కోసం రాలా, సర్వీస్ అనే ప్రోడక్ట్ చూపించుకొని మనం మనీ సంపాదించుకోవాలని వచ్చాం. సర్వీస్ అనే ప్రోడక్ట్ కొద్దిగా డ్రాప్ అయింది,
వేరే ప్రోడక్ట్ అందుబాటులో ఉంది, ఆ ప్రోడక్ట్ ఉపయోగించుకొని మనం బిజినెస్ చేయొచ్చు అనే ఇంటెన్షన్ తోటి మాట్లాడుతున్నాం. మనకి ఆ ప్రోడక్ట్ ఇంపార్టెంటా, ఆ ప్రోడక్ట్ ఎవరికి ఇంపార్టెంటో వాళ్ళ ద్వారానే మనం అప్రోచ్ అవుతాం. తర్వాత సర్వీసులు చూసి ఎవరైతే వచ్చారో ఆ సర్వీసులు స్మూత్ అయిన తర్వాత మేము దేన్ని వదులుకోవట్లేదు సార్. ఇక్కడ మేమైతే దేన్ని వదలట్లా. సర్వీస్ ఆపుతామన్నా వదలం, సర్వీస్ ఇవ్వమన్నా వదలం. మేము ఇవన్నీ నిన్న నేను చెప్పినటువంటి ఇంటెన్షన్ కూడా అదే. నాకేం అవసరం ఇప్పుడు సార్, ఒకటి కంపెనీ ఒక పొజిషన్లోకి తీసుకెళ్తాము అన్నారనుకోండి ఒక వ్యక్తిని, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ వేరే ఉద్దేశంగా మాట్లాడట్లా. కంపెనీ ఒక వ్యక్తిని ఒక పొజిషన్లో తీసుకెళ్తాము సార్ అన్నారనుకోండి, మీలో ఎవరైనా ఆ కంపెనీతో ఫైట్ చేస్తారా? సార్ భరత్ సార్, లేదా శేఖర్ సార్, కుమార్ సార్, సత్యనారాయణ సార్, నాగార్జున సార్, ఎవరైనా ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది కంపెనీలో, ఒక మేజర్ పొజిషన్లో మీరు ఉంటారు, మంచి కంపెనీలో మేజర్ పొజిషన్లో మీ పొజిషన్ నుంచి డ్రాప్ అయ్యే పరిస్థితి వచ్చినా సరే మీరు మాట్లాడతారా? మాట్లాడకుండా సరే అది జరుగుతుంది కదా, జరిగే పరిస్థితులు అందరూ తగ్గట్టు మనకే ఉన్నాయి కదా అని సైలెంట్గా ఉంటామా? మాట్లాడతాం సార్. డెఫినెట్లీ మాట్లాడతాం కదా సార్. మాట్లాడతాం సార్. ఖచ్చితంగా మాట్లాడతాం సార్. కొంతమంది ఏం చేస్తారంటే, ఖచ్చితంగా మాట్లాడతాం అనేది కాదు, కొంతమంది ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ ఒక పొజిషన్ ఉంది, ఈ పొజిషన్ నుంచి మళ్ళీ కంపెనీ మనల్ని ఈ సీట్లో కూర్చొనివ్వదేమో అని చెప్పి మాట్లాడడం. వాళ్ళు ఎదురుకెళ్ళి ఎదిరిస్తే మనకి ఈ పొజిషన్ ఏదైతే ఉందో, లేదు ఒక కోర్ టీం అని ఏదైతే ఉందో, ఆ కోర్ టీమో ఇంకోటో ఆ కోర్ టీంలో నుంచి తీసేస్తారేమో అని భయం ఉంటుంది. భయం ఉంటుంది సార్. కరెక్ట్ అండి, అది ఉంటుందండి. ఎందుకంటే కంపెనీకి చేదోడు వాదోడుగా ఉండాలనే ఆలోచనలో ఉంటారు అందరూ. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, కంపెనీ వాళ్ళు కోర్ టీం ఏర్పాటు చేయబోతున్నారు, ఇంకా ఏర్పాటు చేయలా. కోర్ టీం ఇప్పటి వరకు మన కంపెనీలో లేదు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ వచ్చింది కాబట్టి ఒక కోర్ టీం ఇంపార్టెంట్ కాబట్టి కోర్ టీంకి ప్రతి ఒక్కరిని వాళ్ళు గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరి పేర్లు నోట్ చేసి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కంపెనీలో డెవలప్మెంట్ స్టేజ్లో ఒక కోర్ టీం అని, కోర్ టీంకి శాలరీ కాదు చెప్తున్నా, కోర్ టీం వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపెనీ ఎక్కడికి కూడా బిజినెస్ మీటింగ్ ఉన్నది సార్. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మొత్తం చెప్పేస్తున్నాను. కోర్ టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపెనీ ఎక్కడ జబ్ ప్రోగ్రాములు జరుగుతున్నా కంపెనీ ఎండీలు రాకుండా ఇక ఈ కోర్ టీం మెంబర్స్ ప్రతి చోట్లకి డిస్ట్రిబ్యూట్ అవుతారు, విడిపోతారు. విడిపోయి ఈ కోర్ టీం మెంబర్స్ కంపెనీ పెద్దలాగా వెళ్ళి మాట్లాడుకొని వచ్చేస్తుంటారు. ఇది కోర్ టీం యొక్క మెయిన్ ఇంటెన్షన్. ప్లస్ కంపెనీలో ఏ విధమైనటువంటి మోడిఫికేషన్స్ జరిగితే డెవలప్మెంట్ ఉంటుంది అంటే, ఇప్పటి వరకు కంపెనీ ఏంటంటే సార్ ఓన్ డెసిషన్ తోటి ప్రతి ఒక్కటి జరిగింది. కంపెనీ ఎండీలు, బిజినెస్ డెవలపర్ మన నీరజ్ పాండే సార్, వీళ్ళు ఆలోచించి ఇదిగో ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఒక టీంని అంటిపెట్టుకొని ఉన్నారో, ఎవరైతే ఒక టీంలో అంటే టీం సాధక బాధకాలు లోతుగా తెలిసినటువంటి వ్యక్తుల సలహాలు కూడా తీసుకుంటే వాళ్ళని ఒక కోర్ కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని బిజినెస్ ఇంకా ముందుకెళ్ళిద్దనే ఆలోచనలో కంపెనీ వచ్చేసి కంపెనీ కొంతమంది పేర్లు నోట్ చేసి పెట్టుకుంటుంది. ఆ క్రమంలో నేను నా సీట్ని వదిలేసుకున్నాను. మొన్న జరిగినటువంటి ఫైట్లో డైరెక్ట్గా చెప్పేసా ముఖం మీద, నాకు కోర్ టీం వద్దు, తొక్క టీం వద్దు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీరు నన్ను ఏ రకంగా అనుకున్నా పర్లా, నాకు కావాల్సింది మా వాళ్ళు సఫర్ అవ్వకూడదు. నాకు ఎప్పటి నుంచి రీఛార్జ్లు అదనపు బెనిఫిట్లే ఇప్పుడున్న ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ ప్రకారం రూల్ ప్రకారం నామ్స్ కావాలంటే 26C ఆర్టికల్ చూసుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్లో ఉంటుంది. దాని ప్రకారం సర్వీస్కి దీనికి లింకప్ ఉండకూడదు. సర్వీస్కి దీనికి లింకప్ ఉందంటే క్యాష్ బ్యాక్ రూపంలో సర్వీసులు ఇవ్వాలి, డైరెక్ట్గా ఇవ్వకూడదు. దాని ప్రకారమే కంపెనీ వెళ్తుంది. ఓకే, నాకు ఆర్టికల్ నేను చదివాను, నాకు అవన్నీ కాదు, మీరు ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైంలో స్మూత్ ఇవ్వగలరా లేదా డైరెక్ట్ అడిగాను. సార్ బాలాజీ నాయక్ సార్ క్వశ్చన్ చేశారు. ఇక్కడ బాలాజీ నాయక్ సార్ కూడా తర్వాత ఆయన ఒకవేళ ఫ్రీగా ఉంటే, ఉన్నారో లేదో తెలీదు, ఫ్రీగా ఉంటే మాత్రం ఆయన చెప్పాల్సింది కూడా ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఏం జరిగింది అనేది కంప్లీట్గా నేను చెప్పలే. నేను కూడా ఎంత సీరియస్గా మాట్లాడానంటే ఆల్మోస్ట్ తిట్టేశాను, ఆల్మోస్ట్ బూతులు కూడా తిట్టేశా. భయంకరంగా మీటింగ్ మొత్తం షాక్ అనమాట. అలాంటి సిచ్యువేషన్కి తీసుకెళ్ళా. తిట్టేసి నేను ఏదైనా చేస్తాను సార్, అవసరమైతే
ఒక ప్రమోషన్ చాలు సార్, రాంగ్ ప్రమోషన్. మీరు అర్థం చేసుకోండి. కంపెనీలో ఇప్పటికే నెగిటివ్ పోతున్నారు. రీఛార్జ్లు అనేది నెసరీ ఏదో అదే ఇస్తారు మీరు. ఆ ఇచ్చేది స్మూత్ గా ఇవ్వగలుగుతారా లేదా? ఒక్క మాట చెప్పండి. ఇన్ని రోజులు నాకు ఇన్ని మాటలు. నాకు ఆల్రెడీ సురేంద్ర కుమార్ సార్ చెప్పారు, ఏప్రిల్ వరకు టైం అని అడిగారు. ఈ మార్చి ఎండింగ్ వరకు టైం ఇవ్వు. ఏప్రిల్లో ఇంకా మనం అదనపు సర్వీసులు, డిమాట్ అకౌంట్లు ఇవన్నీ పెడుతున్నాం, పే లెటర్లు ఇవన్నీ తీసుకొస్తున్నాం. దానితో పాటు రీఛార్జ్ల సర్వీసులు స్మూత్ అనేది తీసుకొస్తాను నేను అని సురేంద్ర కుమార్ గారు ఆ ముందు 2 రోజుల ముందే నన్ను కూల్ చేశారు. అయినా సరే ఆగల. మీటింగ్ కావాలి అన్నాను. నేను ఎండి వాళ్ళతో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీటింగ్ లో కూర్చొని మాట్లాడాలి. ఉన్నదేదో మాట్లాడేస్తాను. లేదు వాళ్ళకి నచ్చలేదా, నేను లీడర్గా పని చేసుకుంటా, నాకు ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ గా నాకు కోర్ టీంలోకి స్థానం ఇస్తాను. మీరు సురేంద్ర కుమార్ సార్ అన్నారు, మీ పేరు కూడా ఉంది అని. నా పేరు నాకు వాళ్ళు తీసేసినా పర్లేదు సార్, నాకు అవసరం లేదు. నాకు నా ఫ్యామిలీ, నన్ను నమ్మి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇంపార్టెంట్. కంపెనీ మీటింగ్లకి నేను ప్రతి చోటకి వస్తా. అది కోర్ టీం లీడర్ అనో ఇంకో పోస్ట్ బ్యాడ్జ్ అనో నాకు అవసరం లేదు. ఆ ఉద్దేశంతో నేను మొన్న నీరజ్ పాండే ఈ రోజు నాతో మాట్లాడట్లా. చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. నీరజ్ పాండేని తిట్టేశాను. యాదవ సలహాలు మీరు అది ఇది అని చెప్పి తిట్టేశాను. నీరజ్ పాండేకి నాకు ఈ రోజు మొన్నటి నుంచి మాట్లాడలేవు. అరవింద్ సార్తోనే మాట్లాడుతున్నా నేను. వికాస్ సారు, అరవింద్ సార్ వీళ్ళతోనే మాట్లాడుతున్నా. నా పేరు లేదు. వాస్తవానికి నిన్న నైట్ నేను తెలుసుకుంది ఏంటంటే కోర్ టీంలో నా పేరు లేదు. నీరజ్ సార్ మాట్లాడి తొలగించేశారు. ఇవన్నీ మీతో చెప్పకూడదు వాస్తవానికి. సార్ నాకు కోర్ టీమో ఇంకోటో నేను మీటింగ్లకు వెళ్తే నాకు జరిగే సన్మానాలు నాకు అక్కర్లేదు. ఇప్పుడు కంపెనీ తరపున వెళ్ళి శాల్వాలు కప్పించుకొని నాకు ఆ పూలహారాలు నాకు అవసరం లేదు. నాకు జనాలే ఇంపార్టెంట్. రాత్రి తెలిసినటువంటి విషయం, కోర్ టీంలో నా పేరు లేదు. అయినా ఫైట్ చేస్తా. నాకు కోర్ టీం అవసరం లేదు. నాకు సర్వీస్లే కావాలి. నాకు జనాలతో ఉండేటటువంటి బాండ్ కావాలి. నాకేం అవసరం సార్ వాస్తవానికి. ఆ రకం అరవాల్సిన పని ఉందా? ఆ రకంగా అరిచాను. ఎందుకంటే సర్వీసులు జనాలు ఎక్కడ డ్రాప్ అవుతున్నారని నాకు తెలుసు. కంపెనీతో మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటది నాది. సార్ ఇది సార్ కోర్ టీము ముఖ్య ఉద్దేశం అదే. ఎందుకంటే కింద టీంలు ఎవరైతే మెయిన్ గా టీంతో మాట్లాడుతూ లీడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే జనాలు ఎందువల్ల దేనికి సఫర్ అవుతున్నారనేది తెలుస్తుంది. కాబట్టి కోర్ టీం ఏర్పాటు చేయండి సార్. మీరు బిజినెస్ లో ఏ చిన్న మార్పులు జరుగుతున్నాయి ఈ టీం మొత్తం మాట్లాడాలి. మీరు చేసేటటువంటి మార్పులు ముందుగా. ఇప్పటి వరకు ఆ పొజిషన్ లేదు సార్. నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు కంపెనీలో అది లేదు. వాళ్ళ డెసిషన్ ఏదో వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు మార్పు ఓకే, అది మార్పులు మనకు బాగున్నాయి అన్నట్టుగా మనం ముందుకెళ్తున్నాం. బట్ ఇక మొన్న మాట్లాడినటువంటి విషయంలో మేము మాట్లాడింది ఇదే. ఎవరైతే డీప్ లెవెల్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది సార్ బాధలన్నీ. ఈ బాధల ప్రకారం ఎవరైతే ఆల్రెడీ కంపెనీ జరుగుతుంది, ఈ డిస్కషన్ 15 రోజులు 20 రోజుల ముందు నుంచి జరుగుతుంది. కోర్ టీం ఉంటే మీకు అర్థమైంది సార్ బాధ. ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఏది సఫర్ అవుతున్నారని మీకు తెలియదు. మీరు కంపెనీ పరంగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఎలా ఉండాలంటే కంపెనీ లీడర్లు కూర్చొని ఒక డిస్కషన్ ఉండి ఈ మార్పులు ఎలా ఉండాలి, ఈ మార్పులు ఎలా ఉంటే కంపెనీలో బిజినెస్ ఎలా ఉంటది, జనాలు ఇలా సఫర్ అవుతున్నారు అనేది మీకు తెలుస్తుంది సార్. మార్పులు ఇమీడియట్ గా చేయకుండా ఇలా డిస్కషన్ చేసుకుందాం సార్ అని మేము నెల రోజుల నుంచి పోరాడుతుంటే కోర్ కమిటీకి యాక్సెప్ట్ చేశారు. కోర్ కమిటీ రెడీ అవుతుంది. ఆ కోర్ కమిటీలో పేరు కూడా ఉంది. బట్ ఆ పేరు మొన్న జరిగినటువంటి దాని పరంగా, ఎందుకంటే వీడు కోర్ కమిటీలో ఉండటానికి రాడు, అరిచేస్తున్నాడు, ఎలా పడితే అలా, మనం చెప్పింది వింటలేదు, తీసేశారు. నో ఇష్యూ. కంపెనీ బాగుంది. ఇప్పటికే ఎందుకు చెప్తున్నాను, కోర్ కమిటీ తీసేశారను నేను ఈగోకి ఫీల్ అయ్యి పక్కకి వెళ్ళలేదే. కంపెనీ బాగుంది. నేను కంపెనీలోకి వచ్చినటువంటి మెయిన్ ఇంటెన్షన్ కోర్ కమిటీయో ఇంకోటో ఇంకో దానికోసం నేను రాలా. నేను వచ్చింది డబ్బు, మనీ కోసం వచ్చా. మనీ సంపాదించుకోవాలి. ఎవరు ఏ బిజినెస్ చేసినా మనీ సంపాదించుకోవడానికే వస్తాం. నేను వచ్చినటువంటి మెయిన్ ఇంటెన్షన్ అది. నేను అది మర్చిపోతే ఎలా? నేను మర్చిపోను. నా ఇంటెన్షన్ మెయిన్ మనీ. మనీ కోసమే వచ్చా. జడ్పీలోకి సర్వీస్ కోసం అయితే రాలా. మనీ సంపాదించుకోవడానికి సర్వీస్ అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధం డ్రాప్ అయ్యేటప్పుడు అందరూ ఇదే మైండ్ సెట్ తో ఉన్నారు కాబట్టి ఆ ఆయుధం కోసమే పోరాడా. ఆ ఆయుధం మనం మళ్ళీ తిరిగి తెచ్చుకుంటున్నాం.
ఏదైతే స్మూత్ రావాలో రీఛార్జ్లో ఆ స్మూత్నెస్ వచ్చేస్తుంది. ఈ లోపు పక్కకి వెళ్ళిన వాళ్ళని మనం ఎలా తెచ్చుకుంటాం? ఈ రకమైనటువంటి డైలీ మాటలు లేకపోతే. సార్ నేను ఫస్ట్ నుంచి మైండ్ సెట్ అనేది ఇదే. మనమే ముందు ఇది ఫీల్ అవుతున్నాం. నాకు ఇప్పుడు ప్రొడక్ట్ ద్వారా బిజినెస్ చేసుకోవటం అలవాటు. అంటే మనకి ఏది వచ్చినా, సార్ నా దగ్గర ఈట్ ఉందా, ఈటే నాకు తెలుసు, దీంతోనే పొడుస్తాను. చిన్న కత్తి ఉన్నా మనకి యుద్ధంలో పనిచేస్తుంది. నా ఇంటెన్షన్ అది, నా మైండ్ సెట్ అది. ప్రతి ఒక్కరిలో ఆ మైండ్ సెట్. ఇప్పుడు టీచర్ ఉన్నాడు, నువ్వు ఇలా చదువు, అది తీసుకొని ఆ సబ్జెక్ట్ తీసుకొని బాగుపడేవాడు, ఆ సబ్జెక్ట్ తీసుకొని డెవలప్ అయ్యేవాళ్ళు ఉంటారు. అందరూ అలా ఉండరు. నా ఇంటెన్షన్ అది. ఒక టీచర్ లాగా ఏ ఆయుధం ఉంది, ఏ ఆయుధంతో మనం ఎలా పని చేసుకుంటే బాగుంటది అనే చెప్తూ ఉంటే 100 మంది వస్తే 100 మంది తెలుసుకోవాలి కదా, అందులో 20 మంది తెలుసుకున్నా చాలు. నేను ఒక్కడితోనే స్టార్ట్ అయ్యా, ఎప్పుడు ఇదే అనుకుంటా, నేను ఒక్కడితోనే స్టార్ట్ అయ్యా. ఈ రోజు 10 మంది పక్కకి వెళ్ళారని నేను ఒక్కడిని మళ్ళీ ఆగిపోకూడదు కదా. ఈ ఒక్కడే చాలు, ఇంకో చోటుకి వెళ్తాం. ఇప్పుడు ప్రొడక్ట్ బేస్ పరంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, వాళ్ళనే అప్రోచ్ అవుతా. నేను చెప్తున్నటువంటిది, మనం వచ్చింది మెయిన్ మనీ కోసం వచ్చాం. ఆ మనీ సంపాదించుకునే మార్గం ఉంది, సంపాదించుకోండి. సర్వీసులు మీరు అడిగేటటువంటి సర్వీసులు రావా? అవి వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళతో మీరు ఎలా మాట్లాడతారు? సార్ ఆ మాట ముందు చెప్పొచ్చు కదా సార్. సార్ వాళ్ళు మీకు టీం లీడర్లు మొత్తం అంతా వివరంగా చెప్తున్నారు కదా, మా దాకా ఎందుకు తీసుకురాలేదని అడిగితే మీరేం చేస్తారు రేపు? మేము పక్కకి వెళ్ళిపోయాం, ఇప్పుడు వస్తే మమ్మల్ని ఎదవలాగా చూస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడికే ఇదే దిక్కైంది మీకు అనుకుంటారు అని కొంతమంది ఈగోకి ఫీల్ అయ్యి రారు. కొంతమంది ఏంటంటే నాకు ఇగో పోయినా పర్లేదు, నాకు మనీ కావాలని వస్తారు. అందరూ అలా ఉండరు. కష్ట టైంలో టీంని నిలబెట్టుకున్నవాడే గ్రేట్ సార్. కష్ట టైంలో కుటుంబాన్ని నిలబెట్టుకున్నవాడే గ్రేట్. నా ఇంటెన్షన్ అది. నేను చెప్పే మాటల యొక్క సారాంశం అది. చాలా లేవా ప్రొడక్ట్లో, చాలా లేవా మార్కెట్లో. కానీ ప్రొడక్ట్ బేస్లో కూడా చాలా కష్టం ఉంది. ఇందాక ఆ పేరు ఎందుకు ఎత్తాను? ప్రొడక్ట్ బేస్లో కూడా అక్కడ భరత్ సార్ చేశాడు, వెస్టేజ్ ఏదో చేశారు, బాలాజీ నాయక్ సార్ చేశారు వెస్టేజ్. ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి మీరు మాట్లాడండి, పర్సనల్గా కాల్ చేసి. మీటింగ్లో కాదు, లేదు మీటింగ్లో చెప్పమన్నా చెప్తారు. అలాంటి ప్రొడక్ట్ బేస్ కష్టం ఉన్న దానిలో ఇప్పుడు ఈజీనెస్ వచ్చింది మనకి. ప్రోడక్ట్ను ఉపయోగించుకుంటే ఈ సర్వీసులు వస్తాయి సార్. కొద్దిగా ఈ మార్చి వరకు కొద్దిగా టైం ఇవ్వండి సార్. ఏప్రిల్లో మనకి 5వ తారీఖు తర్వాత నుంచి స్మూత్ అయిపోతాయి. ఇంకా ప్రాబ్లం ఏదన్నా చిన్న ఎర్రర్స్ తప్ప మనకి ఇంత మేజర్ ఇష్యూ అయితే ఉండదు. ఇదే మేము ఇప్పుడు చెప్తుంది సార్. కంపెనీ కొన్ని డెసిషన్లు, ఏ కంపెనీ అయినా సార్ కంపెనీ పరంగా వాళ్ళు ఆలోచించుకుంటా ఉండొచ్చు. కానీ ఇప్పుడు టీం కలిసినప్పుడు ఏమైందంటే, ఒక టీంతో కంపెనీ మాట్లాడుతుంది అంటే గ్రేట్ సార్. వాస్తవానికి చాలా కంపెనీస్లో, ఇప్పుడు పెద్ద కంపెనీస్లో సైతం కోర్ టీం లేదు. ఓన్లీ వాళ్ళు ఏది మార్పులు చేస్తే, వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటూ పోవటమే. కానీ మన కంపెనీలో ఈ సలహా నచ్చింది వాళ్ళకి. కంపెనీలో డెప్త్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమైంది సార్, టీంతో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకు ఉండేటటువంటి బాధల ద్వారా ఏదైతే ప్రాబ్లం ఉందో బిజినెస్కి, దాన్ని మనం మోడిఫై చేసుకుని డెవలప్ చేసుకుంటే బిజినెస్ గ్రోత్ వస్తుంది సార్ అని చెప్తే ఆలోచించారు. కోర్ టీం పెట్టుకుంటున్నారు, పెట్టుకోనివ్వండి. సలహాలు ఎవరు తోచిన సలహాలు బిజినెస్ డెవలప్మెంట్ అవడం కోసమే కదా ప్రతి ఒక్కరు మాట్లాడేది సార్. ఎవరు కూడా వాళ్ళకొక సార్ బిజినెస్ బాగుంటే అందరూ వస్తారులే, నాకెందుకులే, బిజినెస్ స్మూత్ అయిన రోజు అందరూ వస్తారు, వాళ్ళే వస్తారని నాకెందుకులే అనుకుంటే వాళ్ళతో నేను ఫైట్ చేయను కదా. మీతో ఎలా మాట్లాడుతున్నానో డైలీ వాళ్ళతోటి అలాగే మాట్లాడుతున్నా. మీతో మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడాల్సిన వాళ్ళతో నా ఫైట్ నేను చేస్తా ఉంటా. ఆ ఫైట్ వల్ల నేను లాస్ అయినా పర్లా, కంపెనీ దృష్టిలో ఏదైనా పర్లా, బట్ మీ ముందు నేను హీరో కదా.
మెయిన్ ఇంటెన్షన్ అదే. నేను టీంని నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. ఎందుకంటే కంపెనీ బాగుంటే ఇవన్నీ ఇవ్వచ్చు కదా అంటారు. కంపెనీ చేతుల్లో ఉండవు కొన్ని. కొన్ని సాఫ్ట్వేర్ పరంగానో, నెట్వర్క్ ఇష్యూ పరంగానో, కొన్ని బ్యాంకింగ్ పరంగానో ఉంటాయి. ఇక్కడ త్రూ లింక్ మొత్తం అన్ని ఇంటర్లింక్డ్ అనమాట. బ్యాంకింగ్ ఓవర్ డ్రాఫ్ట్ అయినప్పుడు ఎన్ని ఇబ్బందులు వస్తాయో మీకు తెలుసు. ఆ ఇబ్బంది ఇప్పుడు కంపెనీ ఫేస్ చేస్తుంది. ఆ ఓవర్ డ్రాఫ్ట్ కూడా బ్యాంకింగ్ వాళ్ళతో మాట్లాడుతుంది. ఆల్టర్నేటివ్ నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత నుంచి ఈ ప్రాబ్లం లేకుండా సొల్యూషన్ కూడా చేసేస్తుంది. ఇదే మేము చెప్తున్నటువంటి ఇంటెన్షన్. సరే, మీరు ఇప్పుడు ఎవరైతే అంటున్నారో ఏప్రిల్ 5వ తారీఖు నుంచి చాలా స్మూత్ అవుతాయి, ప్రాబ్లం లేకుండా అవుతాయి. మరి ఇదే టీంని, వెళ్ళిపోయిన టీంని మీరు తేగలరా? ఇప్పుడు ఎవరితో మాట్లాడట్లేదు, వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, మనం ఎవరితో మాట్లాడలేదు. వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకురాగలరా? సార్ ఇప్పుడు చాలా స్మూత్ అవుతున్నాయి, భలే ఉన్నాయి, అది ఇది అని చెప్పి. నేను మాట్లాడిన మాటల్లో ఏది అబద్ధం లేదు సార్. వెళ్ళిపోయిన వాళ్ళని మనం తీసుకురాగలమా? వెళ్ళిపోకుండా చూసుకోవాలి అనే ఇంటెన్షన్ నాది. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నటువంటి విధానంలో మార్పు ఏంటి అనేది ఆలోచించుకోండి. ఇప్పుడు వాళ్ళకి మేము చెప్పినన్ని చెప్పలేదనుకోండి, వాళ్ళు పక్కకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తర్వాత స్మూత్ అయినా మీరు తీసుకురాగలరా? తీసుకురాలేం. ఫస్ట్ నుంచి ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి చెప్తేనే. ఇప్పుడు కుమార్ సార్ లాంటి వాళ్ళు, నాగార్జున సార్ లాంటి వాళ్ళు, శేఖర్ సార్ లాంటి వాళ్ళు అందరి మైండ్ సెట్ ఇలాగే ఉండాలని లేదు. వాళ్ళలో ఆ మైండ్ సెట్ తీసుకురావాల్సిన బాధ్యత, ఇప్పుడు స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్గా చదవాలని లేదు, వాళ్ళు చదివేలా చూడాల్సిన బాధ్యత టీచర్ది. అలాంటి టీచర్లే మీరంతా. స్టూడెంట్స్ పక్కదారి పట్టకుండా చూసుకోవాల్సిన టీచర్స్ మీరంతా. వాళ్ళకి తెలియదా అనుకోకండి. చాలా మంది ఆలోచించలేరు ఇవన్నీ. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి తెలియాలని రూల్ లేదు. చాలా మంది ఆలోచించుకోలేరు, అంతే తేడా. మాకు ఇలా జరుగుతుంది, ఏ కాడికి ఎలా ఉంటుందంటే నాకు ఇలా జరుగుతుంది, నాకు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇదే సెట్లో ఉంటారు అందరూ. దానికి ఇలా సొల్యూషన్ చేస్తుంది కంపెనీ అని మనమే చెప్పాలి వాళ్ళకి. అదే చేయమని అడుగుతుంది. రీఛార్జీలు స్మూత్ అయిన తర్వాత మనం వాళ్ళని తీసుకురావాలంటే ఎంత కష్టం. వాళ్ళు వెళ్లకుండా చూసుకోవాలి, ముందే చూసుకుంటే ఈ 15 రోజుల్లో. నేను అంటుంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకైనా విషయం అర్థమయ్యేలా క్లియర్గా చెప్పండి. ప్రతి ఒక్కటి మేము పెట్టే ప్రతి ఒక్క మెసేజ్ లేదు, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు మీటింగ్లో మనం చేయాల్సింది అదే. డీప్ లెవెల్ వరకు ప్రతి ఒక్కటి తెలియాలి. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్పాను? యాక్చువల్గా నేను ఇలా చేశాను, ఇలా జరిగింది, ఇలా మాట్లాడాం. నోటిఫికేషన్, మీకు ప్రూఫ్ నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా? అది మొన్న ఫైట్ చేసినటువంటి విధానానికే వచ్చింది. ఆ కొట్లాటకే మన నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళ ఆలోచనలో పడ్డారు. ఎందుకు ఎప్పుడు మాట్లాడిన వంశీ ఎప్పుడు ఓకే సార్ ఇది ఇలా ఉంటుందా, దీన్ని ఇలా చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి అని మాత్రమే చెప్తాను నేను. ఎప్పుడు మాట్లాడిన వంశీ, ఎప్పుడు ఇలా తిరగబడిన వంశీ ఈ రోజు ఒక మంచి పొజిషన్కి వచ్చేటప్పుడు ఎందుకు తిరగబడ్డాడు? టీం వెళ్ళకూడదు, టీం వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీతో ఎలాగైతే మాట్లాడుతున్నానో కంపెనీతో అలాగే మాట్లాడతా. ఎవరు అయితే వేరే కంపెనీ అయితే మన మాట వినే వాళ్ళే ఉంటారు తెలుసా మీకు? వాళ్ళు ఎవరు కనీసం కాన్ఫరెన్స్లో కాదు కదా, ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు. యాక్చువల్గా నిన్నటి నుంచి ఎండి వాళ్ళు తప్ప నీరజ్ పాండే నా ఫోన్ ఎత్తట్లా. అది ఓకే, ఎండి వాళ్ళు ఎత్తుతున్నారు కదా. చెప్తున్నాను, మీరు ఎలా బాధపడుతున్నారో నేను అలాగే బాధపడుతున్నా. కాకపోతే టీం వెళ్ళకూడదు, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని ఆగుతారు అన్న ఇంటెన్షన్. మనం వచ్చిన గోల్ మర్చిపోతున్నామే నా బాధ. మనం వచ్చిన గోల్ మనీ. ఎవరైనా ఇది కాదు అని చెప్పండి. నేను మనీ సంపాదించుకోవడానికి కాదు సార్ జడ్పీలోకి వచ్చింది అని చెప్పండి. సార్ ఎవరైనా నేను మనీ సంపాదించుకోవడానికి రాలేదు జడ్పీలోకి అని చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మనీ కోసమే కదా సార్ మేము వచ్చింది అందరం.
థ్యాంక్ యూ సార్, అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. చేతులు కడతారు. కాకపోతే ఏంటంటే ఇంటెన్షన్ మర్చిపోవద్దు అని చెప్తున్నాను సార్ ప్రతి ఒక్కరికి. మెయిన్ ఇంటెన్షన్ మర్చిపోకండి. మెయిన్ ఇంటెన్షన్ కోసం మనం ఏం చేయొచ్చు అది ఆలోచించి బిజినెస్ ముందుకెళ్ళొచ్చు. మెయిన్ ఇంటెన్షన్ కోసం వచ్చినప్పుడు మెయిన్ ఇంటెన్షన్ మనం దేనికైతే వచ్చామో అది లేదా, అది సంపాదించుకునే సోర్స్ లేదా. నేను చెప్తుంది కూడా అదే కదా, సంపాదించుకునే సోర్స్ ఉంది, సంపాదించుకుందాం. లేదు మన డబ్బు కోసం కాదు అనుకుంటారా, మీ ఇష్టం అది. అంతకన్నా సార్ ఇంతకన్నా అర్థమయ్యే రీతిలో చెప్పడం అంటే నాకు తెలిసి నా వల్ల అయితే కాదు, ఇంకెవరికన్నా వల్ల అయితేమో నాకైతే తెలియదు, కానీ నా వల్ల అయితే ఎంతకన్నా అర్థమయ్యేలా చెప్పడం నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ మీకు తెలీదు నన్న మాటలు, కంపెనీ నన్న మాటలు, ఆ తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు అనేది కూడా నాకు మొత్తం తెలుసు. ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది నాకు. కంపెనీలో వేరే వాళ్ళ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. సరే అనుకుంటున్నారు మీ గురించి, సరే ఇలా మాట్లాడుకుంటున్నారు, ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం సార్. నాకు మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సార్ ఈ ఇష్యూ ఉంది, నా మొబైల్లో మెయిల్ ఐడి మర్చిపోయాన్న సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చేయలేదనుకోండి, అప్పుడు నేను మాట్లాడతా మళ్ళీ. నాకు చేస్తున్నారు. నిన్న ఒక ప్రాబ్లం పెట్టారు ఒక అతను, నేను కమల్ సార్కి పెట్టాను, సార్ ఈ ప్రాబ్లం నాకు ఇమీడియట్గా సాల్వ్ అవ్వాలి. ఓకే, సాల్వ్ అయిపోయింది. నాకు ఒక ప్రాబ్లం ఉంది, బ్యాంబూ బ్రష్లు బుక్ చేసుకున్నాను, అవి రాలా, అవి రిటర్న్ అయిపోయినాయి. సార్ నావి రిటర్న్ అయిపోయినాయి సార్, ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసి నాకు సొల్యూషన్ ఇవ్వండి అని అడిగాను. వెంటనే ఒక 1 hour 2 hours 3 hours పట్టింది, చెక్ చేశారు మొత్తం. నాకు ఓకే రిటర్న్ సార్, మీది రిటర్న్ అయిపోయింది, ఓకే సార్ మీ ఫండ్ వ్యాలెట్లోకి ఫండ్ చూసుకోండి అని చెప్పి మెసేజ్ పెట్టారు. నాకు కావాల్సింది ఇదే సర్వీస్ కదా. నా టీంకి ఏదైనా ప్రాబ్లం వస్తే అది నేను కంపెనీకి పంపిస్తే సాల్వ్ అవ్వాలి. ఇంతకు ముందు మీద స్పీడ్గా రెస్పాండ్ అవుతుంది తెలుసా. ఇంతకు ముందు పెడితే 2 రోజులు 3 రోజులు బతిమాలుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు నేను పెడితే గంటలో అలా ఇచ్చేస్తున్నాడు, ఎందుకంటే వీడు ఫైర్ అవుతున్నాడు, రెస్పాన్స్ అయితే అవుతుంది కదా. నాకు కావాల్సింది అదే కదా. నా టీంకి ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవటమే నాకు కావాలి. వాళ్ళ దగ్గర ఉన్నత స్థానం లేకపోతే ఏంటి. నాకు ప్రాబ్లమ్స్, నా టీంకి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించగలుగుతున్నానా లేదా, అంత మటుకైతే కంపెనీ నాకు చేసి పెడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. బాలాజీ నాయక్ సార్ కానీ నజీర్ కానీ లేరట్టుంది మీటింగ్లో. ఓకే సార్, ఎనీవే సార్ శేఖర్ సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నేను మాట్లాడతాను సార్. సార్ వెల్కమ్ సార్, కుమార్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇవాళ మనకి ఒక బ్యాక్ బోన్గా ఉన్న వంశీ సార్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనకి క్లారిటీగా అర్థమైంది. సో లీడర్స్ ఇక్కడ ఆలోచించండి, మనకి ఇలాంటి అప్లైన్ దొరకడం మన అదృష్టం అంట. ఎందుకంటే మన కోసం ఫైట్ చేసి అప్లైన్ రావడం అనేది ఒక వరం లాంటిది. సో కంపెనీ ఏదంటే ఊకొట్టే అప్లైన్ చాలా మంది ఉంటారు, కానీ మన కోసం ఫైట్ చేసే అప్లైన్ దొరకడం మన అదృష్టం. సో ఇక్కడ రీఛార్జ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, అది కాదన్ను. కానీ కంపెనీ రీఛార్జ్ల కోసం ఎందుకు ఇంత వర్క్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఫిజికల్గా మనం తెలిసిన కొంచెమే తెలుసు, కానీ బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ చేస్తుందో కంపెనీ మనకి తెలియదు, కానీ మన అప్లైన్స్ తెలుసు. సో అయినా కూడా మనకి ఫైట్ చేసినందుకు వంశీ సార్, అది నజీర్ సార్కి, బాలాజీ నాయక్ గారి హృదయపూర్వక ధన్యవాదాలు. సో రీఛార్జ్ పెద్ద ఇష్యూ కాదు లీడర్స్, మనకు కావాల్సిన ఇన్కమ్. సో ఆలోచించండి, కంపెనీ ప్రతి ఒక్కరు ఒక కోణంలో ఆలోచిస్తున్నారు, కానీ కోణం కూడా ఆలోచించా. ఏంటి అంటే ఇక్కడ జడ్వి అనేది వండర్ఫుల్గా కంపెనీ ఇవ్వడం జరిగింది. సో నేను ఆలోచించిన వేరే కోణం కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఇదివరకు ర్యాంకులు అనేది చాలా టఫ్గా ఉండేది అనమాట. ఇన్ని ర్యాంకులు మనం ఎలా కంప్లీట్ చేసుకుంటాం, కానీ ఇప్పుడు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసింది కంపెనీ. ఆ ఒక కోణం ఆలోచించండి. తర్వాత మనకి ఇక్కడ ఫారెన్ ట్రిప్ ఒకటి ఉంది, అదొక ఆలోచించండి. 12 లక్షలు ఒక డైమండ్ ర్యాంక్ కంప్లీట్ చేసుకుంటే 12 లక్షలు ఇన్కమ్ అనేది ఆలోచించండి. తర్వాత హెచ్ఓఆర్ ఇన్కమ్, ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచించుకుంటే జడ్ బజార్లో డబ్బులకు ఎక్కడ కొదవలేదు. కానీ మనం ఆలోచించండి, వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే ఓన్లీ ఇక సర్వీసుల కోసం ఆలోచిస్తున్నాం కాబట్టి మన మైండ్ సెట్ ఇదే విధంగా ఉంటుంది. కానీ సర్వీసులతో పాటు అడిషనల్గా మనకి అద్భుతమైన ప్రోడక్ట్స్ అనేది కంపెనీ తీసుకొచ్చింది. సో
ఆలోచించండి సార్, వంశీ సార్ ఎందుకు గొంతు చించుకుని చెప్తున్నారంటే పైసా ఇస్ పరమాత్మ, డబ్బులు లేకపోతే మనం ఏమి చేయలేం. సో అలాంటి సిచ్యువేషన్ మనకి రాకూడదు, అలాంటి సిచ్యువేషన్ మనం రాకూడదు అనే థాట్లో మన కంపెనీ, అదేవిధంగా మన అప్లైన్ చెప్పే థాట్ మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటుంది. అదే వంశీ సార్ మాటలు మీరు నెగిటివ్గా ఆలోచించారంటే మనం చేసేది ఏమి లేదు. కానీ పాజిటివ్గా ఆలోచించి చెప్పిన పాయింట్ ఆలోచించండి. కోర్ టీం నుంచి రిమూవ్ చేసేసినా కూడా మన కోసం ఫైట్ చేస్తున్న అప్లైన్ దొరికాడంటే నిజంగా వంశీ సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. మీ అప్లైన్ మాకు ఉన్నందుకు మీతో పాటు మేము జర్నీ చేయడానికి 100% నేనైతే రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇంత విజన్ ఉన్న కంపెనీ, సార్ కోడింగ్ తెలుసు కూడా, ఇంత విజన్ ఉన్న కంపెనీ మనకు దొరికింది అంటే సో నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళు అయితే నెగిటివ్గా వెళ్ళిపోతారు. కానీ రీఛార్జ్ల కోసం, సర్వీసుల కోసం అవి వస్తాయి కామన్. కానీ మనకి కావాల్సింది ఏంటి ఇక్కడ? మనీ ఎక్కడ ఉందంటే సర్వీసుల మీద ఉంది, తర్వాత టీమ్ హెచ్ఓఆర్ మీద ఉంది, లెవెల్ ఇన్కమ్ మీద ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ప్రోడక్ట్ బేసిక్ కంపెనీ చేసిన వ్యక్తిని నేను. సో ప్రోడక్ట్లో ఎంత కష్టం ఉందో తెలుసు, కానీ ఈజీగా మనకి కంపెనీ సార్ చిన్న క్లారిటీ ఇవ్వండి సార్ వంశీ సార్. మన ఆ డేట్తో పాటు అడిషనల్గా ఎన్ని ప్రోడక్ట్స్ మన కంపెనీ తీసుకురాబోతుంది అది కూడా మన టీం చెప్తే వాళ్ళు కూడా కొంచెం. సార్ ఇప్పుడు మన కంపెనీ మెన్స్ ఫ్లేయర్ రేపు 23 వస్తుంది సార్. ఆ తర్వాత ఒక 10 రోజుల్లో మల్టీ విటమిన్ వస్తుంది. ఆ తర్వాత ఇంకొక 2 monthsలో ఆర్ 3 months 250+ ప్రొడక్ట్స్ ఓన్లీ హెల్త్ కేర్ అండ్ హోమ్ కేర్. వావ్. అంటే ఇప్పుడు చాలా కంపెనీస్లో మీరు ఏదైతే పర్చేజ్ చేస్తున్నారో హెల్త్ కేర్, హోమ్ కేర్ పర్చేజ్ చేసి బిజినెస్ చేయాలి. అలాంటి ప్రొడక్ట్స్ 250+ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. దానితో పాటు ఈ ఇయర్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లైక్ షాపింగ్ ప్రొడక్ట్స్ కూడా ఇందులో యాడ్ చేయబోతున్నారు. 5 lakh+ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి సార్. మీరు చూడట్లేదు కంపెనీ టీషర్ట్, రెడ్ టీషర్ట్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే కంపెనీ వాళ్ళు, కంపెనీ అంటే ప్రమోషనల్ మెటీరియల్స్, క్యాప్ కావచ్చు, కీ చైన్ కావచ్చు, టీషర్ట్ కావచ్చు, వీటి మీద కమిషన్ ఇవ్వమని చెప్పింది. కానీ ₹1 ప్రతి లెవెల్కి ఇస్తుంది. ప్రమోషనల్ మెటీరియల్ పర్చేజ్ చేసిన రూపాయి చొప్పున కమిషన్ ఇస్తూనే ఉంది. టీషర్ట్ ఈరోజు మార్కెట్లోకి కంపెనీ టీషర్ట్ తోటి వెళ్ళాలి అంటే టీషర్ట్ బుక్ చేసుకోవచ్చు. టీషర్ట్ మీద కూడా ఫస్ట్ మాతో చెప్పినప్పుడు టీషర్ట్స్, క్యాప్, ఈ షాప్లో ఉండేటటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో క్యాప్, టీషర్ట్, కీ చైన్, వీటి మీద ఎలాంటి కమిషన్ ఉండదు సార్, అవి కంపెనీ ప్రమోషనల్ మెటీరియల్స్ కాబట్టి అన్నారు. బట్ దాని మీద కూడా ఆలోచన చేసి ₹1 వాళ్ళకి వచ్చి మిగిలే దానిలో కొద్దిగా షేరింగ్ ఇద్దామన్నట్టు ఇస్తున్నారు. ఓకే సార్. కంపెనీ హోమ్ కేర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ప్రజెంట్ ఒక మంత్స్లో 250+ ప్రొడక్ట్స్ మ్యాక్సిమం మనకి అందుబాటులోకి వచ్చేస్తాయి. దానితో పాటు డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవటం కావచ్చు, అన్లిమిటెడ్గా సర్వీసులు, ప్లస్ హోమ్ లోను, బైక్ లోన్స్, లెటర్ సర్వీసులు, ఇవన్నీ కూడా మనకి చాలా సర్వీసులు రాబోతూ ఉన్నాయి సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇంతకన్నా గ్రేట్ ఆపర్చునిటీ అయితే మనకి దొరకదు లీడర్స్. 250 ప్రోడక్ట్స్ అంటే అర్థం చేసుకోండి. దాంతో పాటు మనకి జడ్వీ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ఎవరైతే ఈ 15 రోజులు లేక 20 రోజులు స్టిక్ ఆన్గా ఉంటారో మా టీంతో అంటే వంశీ సార్తో మాతో జర్నీ చేస్తూ అద్భుతమైన విజన్ మనం చూడబోతున్నాం, అద్భుతమైన ఇన్కమ్స్ మనం చూడబోతున్నాం. సో నెగిటివ్ ఉన్న వాళ్ళు పక్కన పెట్టండి, పాజిటివ్గా ఉన్న వాళ్ళతో జర్నీ చేయండి. సో ఇంతకన్నా గ్రేట్ ఆపర్చునిటీ. హోమ్ కేర్ చూడండి, నేను చిన్న క్లారిటీ ఇస్తాను. హోమ్ కేర్ అంటే మన ఇంట్లో కావాల్సిన వస్తువులు, సర్వీసులు అంటే మన ఇంట్లో కావాల్సిన సర్వీసులు. సో రేపొద్దున ఇంట్లో కావాల్సిన ఆన్లైన్ షాపింగ్ కూడా రాబోతుంది. అంటే 0 ఇన్వెస్ట్మెంట్, అంటే ఒక్క పెట్టుబడి లేకుండా లక్షల ఇన్కమ్ సేవ్ చేసుకోవచ్చు. ప్రతి నెల మన లక్షల ఇన్కమ్, ఆరోగ్యంతో పాటు మంచి ఇన్కమ్ రాబోతుంది అని మనం ఒక్కసారి ట్యాప్ చేసుకుంటే ఇంతకన్నా గ్రేట్ ఆపర్చునిటీ మనం ఎక్కడ సెర్చ్ చేసినా దొరకదు. సో వంశీ సార్ చెప్పిన ఇంటెంట్ మనం అర్థం చేసుకోవాలి. సో ఏం జరిగినా మనం పాజిటివ్గా ఆలోచించాలి, మన మంచిగా ఆలోచించాలి. కానీ సార్ ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు, సార్ ఏంట్రా అలా మాట్లాడుతున్నారంటే ఆయనకు వచ్చిన వాయిస్ వేరు, ఆయన చెప్పే ఇంటెన్షన్ వేరు. సో అంతా మన కోసమే అని ఆలోచించుకుంటే 100% ఇందులో మిరాకిల్ అవుతుంది. సో మన కోసం ఫైట్ చేసి అప్లైన్ మనకు దొరకడం అదృష్టం. సో రీఛార్జ్లు అనేది 5వ తారీఖు కల్లా ఫ్రీ అయిపోతుంది. సార్ మళ్ళీ మన కోసం ఫైట్ చేసే అవకాశం ఉంది. సో రీఛార్జ్లు అనేది జస్ట్ ఫర్ ఈ 15 రోజులు ఇమ్మీడియట్గా అవసరం అయితే టీంకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసుకోమనండి. దాని తర్వాత ఫ్రీ అవుతుందని చెప్పండి. ర్యాంకుల కోసం ఫోకస్ పెట్టుకోండి.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనుశేఖర్ సార్. నేను కూడా చెప్పిన దాంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి. మైక్ హ్యాండ్ ఓవర్ సార్ అనుశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, మంచి క్లారిఫికేషన్ మీరు ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ ఫ్రెండ్స్, మనం అందరం కూడా మన కోసం ఫైట్ చేసే వాళ్ళ కోసం మనం ఎప్పుడు కూడా నిలబడచ్చు. అది నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ కొన్ని నిర్ణయాలు, కొన్ని విధానాలు, మోడిఫికేషన్స్ అనేది ఎక్కడైనా జరుగుతుంది. కానీ ఆ విధానంలో వచ్చిన ప్రాస్పెక్ట్ కి ఇబ్బంది లేకుండా ప్రాస్పెక్ట్ ఎవరైతే న్యూ కమర్స్ ఉంటారో, వచ్చిన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఉంటారో, వాళ్ళకి ఇబ్బంది లేకుండా విధి విధానాలు తీసుకునే వాళ్ళు మన వెనకాల ఉన్నారు. వాళ్ళు ఆలోచించే కరెక్ట్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. డెఫినెట్లీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఇస్తారు. కానీ ఎవరు డిఫరెంట్ గా ఉంటారు అంటే ఉన్నది మాట్లాడిన వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు. అంటే మనం గుర్తించి ఉండొచ్చు, ఏదైనా మన మంచికి, ఏదైనా మన మంచికి అని అంటారు. రాజు వేలు కట్టయితే నీ మంచి కోసమే రాజా అని చెప్తే రాజుకి నచ్చలేదు. కానీ మంత్రిని జైల్లో పెట్టాడు. కానీ అదే రాజు తిరిగి అడవికి వెళ్ళినప్పుడు వీడి పనికిరాడు బలికే అని ఆ ట్రైబల్స్ ఆ రాజుని పక్కకి తీసేశారు. అప్పుడు కానీ రాజుకి అర్థం కాలేదు ఇది నా మంచి కోసమే అని. మంత్రిని జైల్లో పెట్టడం కూడా మంత్రి తన మంచికే అని చెప్పాడు. అది ఎలాగా అంటే, నీతో పాటు నేను వచ్చుంటే నా అవయవాలు అన్ని బాగున్నాయి కాబట్టి నీ బదులు నన్ను బలిచ్చేవాళ్ళు రాజా, అందువల్ల ఇది నా మంచిగా అన్న. అలాగే మనం మంచి చూద్దాం. ఎప్పుడైనా అందరూ తానా తందానా అని తాళం వేసేవాళ్ళు కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు ఫ్రెండ్స్. అక్కడ సిచ్యువేషన్ వస్తే దాన్ని మాట్లాడాలి, పోరాడాలి, తెలియజెప్పాలి, అందరికీ ఉపయోగపడేలాగా చేయగలగాలి. ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. వంశీ సార్ ఆ కోవకు చెందిన వాళ్ళు. డెఫినెట్లీ మన తరపున ఏదైతే ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో అన్ని కంపెనీకి వెళ్తున్నాయి. ఎందుకంటే వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమవుతుందంటే వన్ సైడ్ డెసిషన్ మేకింగ్ అయిపోతే రేపొద్దున్న ఫేస్ వాల్యూస్ పోతాయి. అలాంటి దానికి మంచి నిర్ణయం ఇచ్చారు సార్. ఇచ్చిన ఆలోచన వల్లే ఆ లైవ్ లో ఉంటే లైవ్ రీఛార్జ్ అని ఇస్తున్నారు నోటిఫికేషన్, లేదంటే కనుక ఆపరేటర్స్ డౌన్ అనేది ఇస్తున్నారు. అది చాలా బాగుంది. ఎందుకంటే నిన్న నాకు ఒక 3-4 చేశారు. చేస్తే నేను ఏదైతే వంశీ సార్ పెట్టారో నోటిఫికేషన్, సేమ్ అదే నా నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఓపెన్ చేసి చూసి ఏవైతే ఉందో అది పెట్టాను. పెట్టినప్పుడు హ్యాపీగా మార్నింగ్ అనుకున్న ఇద్దరు కూడా ఈవినింగ్ చేసుకున్నారు. దట్స్ ఆల్. అది చాలా మంచి తరుణం. అంటే గుర్తుపెట్టుకోండి, మనం అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ ప్రాబ్లం ఎలా సొల్యూషన్ చేయాలని ఆలోచించగలిగే వాళ్ళు ఉండాలి మన తరఫున. ఆ కోవలో ఆ ప్లేస్ లో వంశీ సార్ ఉన్నారు. గ్రేట్ సార్. మీ ఇంటెన్షన్ కానివ్వండి, మీరు కన్వే చేసింది కానివ్వండి, మీరు ఫైట్ చేసేది కానివ్వండి, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మీరు డెఫినెట్లీ అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఎందుకంటే మీరున్నది జనం కోసం కాబట్టి. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి మెంటర్షిప్ లో, ఇంత మంచి కంపెనీలో ముందుకెళ్లే అవకాశాన్ని నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వంశీ సార్, మీరే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి. సార్ భరత్ గారు వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ భరత్ గారు. సార్ చిన్న సుధాకర్ గారు అని చెప్పి మన టీము ఇందాక నుంచి హ్యాండిల్ చేసి వస్తున్నారు. ఒకసారి తనకు అన్మిట్ ఇవ్వరా సుధాకర్? సార్ సుధాకర్ సార్ కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి సార్, చూడలేదు. సారీ. మరొకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. చేశారన్నా వంశీ అన్న? సార్ సుధాకర్ సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ సుధాకర్ గారు. వెల్కమ్ సార్ సుధాకర్ గారు. సుధాకర్ గారు. వెల్కమ్ అన్న సుధాకర్ అన్న.
మధ్యలో అన్మ్యూట్ బటన్ ఉంటుంది, బ్లూ కలర్ బటన్, అది అన్మ్యూట్ చేసుకోండి సార్ సుధాకర్. ఓకే, వస్తుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా చక్కగా వివరించారు కంపెనీ ఏది జెడ్పే అంటే నేను డైరెక్ట్ పాయింట్కి వస్తాను సార్. అయితే ఇప్పుడు మనం ఏదైతే కంపెనీ ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఒక రీఛార్జుల మీదనే ఫోకస్ పెట్టాం ఎక్కువ శాతం. అంటే నేనైనా సరే ఎవరైనా సరే మనం ప్రొడక్ట్ బేసిక్కే లెక్కలు వేసుకున్నా కూడా అది కూడా ఒక ప్రొడక్టే రీఛార్జ్ అనేది. మొబైల్ రీఛార్జ్ కానీ డిష్ రీఛార్జ్ కానీ ఏదైనా. అంటే ఇక్కడ మనం దీన్ని బేసిక్ చేసుకొని ప్రొడక్ట్ బేసిక్ చేసుకొని ఇది మనీ ఇన్వెస్ట్మెంట్ కాదు, ప్రొడక్ట్ బేసిక్ మన ఇంట్లో నిత్యావసర వస్తువులు ఎలానో ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ ఎలా యూజ్ చేస్తామో దీన్ని అలా యూజ్ చేస్తాం, ఇన్ ఫ్యూచర్లో ఎన్నో లాభాలు ఉంటాయని వివరించి వాళ్ళకి మనం జనాలందరినీ గ్యాదర్ చేసుకోవడం జరిగింది. ఇలా జరిగిన క్రమంలో ఈ ప్రొడక్ట్ బేసిక్ మన మిగతా లాంచ్ అయినాయి, అవి నెంబర్ 1గా వండర్ఫుల్గా పనిచేస్తున్నాయి, రిజల్ట్ అద్భుతంగా ఉంది. అది ఇంకా చాలా ఒక లెవెల్లో పోతుందన్న సంగతి మన అంతరాత్మకి అందరికీ తెలుసు, దీంట్లో ఉన్న వాళ్ళందరికీ. కంపెనీ లీగాలిటీస్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్, టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా ముందు చాలా చూడబోతాం, చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. కానీ ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మనం ఎదిగిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. అదొక పాయింట్. అయితే ఇప్పుడు సార్ చెప్పిన విధంగా రీఛార్జ్లు ఏదైతే స్టక్ అవుతుందో, ఈ స్టక్ అయినప్పుడు మనీ సబ్ కాన్షియస్ మైండ్ జనాలకి ఏమనిపిస్తుందంటే, అసలు ఒక్క రీఛార్జ్ కోసం ఒక 899 రీఛార్జ్ చేసుకోవాలి 3 నెలలు, వాడికి వచ్చే ఇన్కమ్ పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, రీఛార్జ్. ఆ రీఛార్జ్లు ఆగకుండా ఫైట్ చేస్తున్నారు. చాలా అద్భుతం సార్. అయితే టైమింగ్స్ పెట్టి కొంత టైం పెట్టేసి ఆ టైం ప్రకారం చేసుకున్న ఓపెన్ అయినా కూడా ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఒక క్యాష్ బ్యాగు మనకి వస్తుంది, వేరే అదర్ కంపెనీలు ఎవరు కూడా అంత క్యాష్ బ్యాగ్ వీళ్ళు ఇస్తున్నారు, అవతల వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కానీ దానికి ఒక టర్మ్స్ మంచిగా మార్చింది, 5% ఇచ్చింది, మిగతా ఎమర్జెన్సీ ఫండ్ తీసేసింది. తర్వాత ఈ ప్రొడక్ట్ ఏదైతే ఆడబెట్టుకుందో మీటర్ రీడింగ్లోకి పంపించింది. కొంతమందికి తెలుసో తెలియదు. అంటే ఆ రీడింగ్ ఏదైతే ఉందో డౌన్ అవుతున్న కొద్దిగా ఈయన క్యాష్ బ్యాక్ రాదు. రేపటి రోజున ఒక ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకోగానే సొంతంగా పర్చేజ్ చేసుకుంటే మళ్ళీ ఎమ్మటే ఆ రీడింగ్ పెరిగిపోతూనే ఉంటుంది. ఈ విధంగా అంత డిజైన్ చేసింది, అంత అద్భుతంగా డిజైన్ చేసింది. ఈ రీఛార్జ్లు అనేది మనం అది ఆగకుండా కూడా చేయాలి, చేస్తారు. అంతే ఎట్లాగో మనకి టైం ఇచ్చారు కనుక కొద్దిగా పేషెన్సీ, అసలు ఎవరికి ఓపిక ఉండదులేండి. రీఛార్జ్ చేయాలనగానే ఆటోమేటిక్గా వాళ్ళు చికాకు పుట్టేస్తుంది అన్నట్టు, ఈ అమ్మ రీఛార్జ్ ఈ పని చేసి సావద్దు దీని పొంద అని పెట్టి మళ్ళీ ఫోన్పే వాడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ కాకపోతే అక్కడ 1 గంట కరెంట్ పోయింది అనుకో, వెయిట్ చేయరా? ఇది అంతే. మన ఎస్బీఐ ఎట్లా ఆగిపోయిందో ఇది అంతే. రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి సార్. ఇదైతే మనం దీన్ని అంతా సీరియస్గా తీసుకోవాల్సిన, నా టీంకి అయితే నేను కూడా చెప్పుకుంటూ వస్తున్నా. ఎందుకంటే వాళ్ళు మీటింగులకు వస్తే అర్థమవుతుంది. 10 మందికి పంపిస్తే ఒక్కళ్ళు రారా, ఇద్దరు రారా. అంటే మనం చెప్పేది ఏమో వాళ్ళు వినరు, అవతల వాళ్ళు చెప్పేది వినాలి. మనం ఎందుకు చెప్తున్నాం అనేది వాళ్ళు అర్థం చేసుకోరు. కంపెనీ ఏ రేంజ్లో వెళ్తుంది ఏంది అనేది వాళ్ళకి అర్థం కాదు. మనమే అర్థమయ్యేటట్టు కొంచెం ఓపిక, కోరిక, తీరిక, ఈ 3 ఉండగలిగితే మాత్రం మనం 100% ముందుకు పోగలుగుతాం సార్. ఫస్ట్ పాయింట్ ఓపిక ఉండాలి, తనలో కోరిక ఉండాలి, తీరిక కూడా ఉండాలి. అది సార్ మాత్రం ఈ రీఛార్జుల విషయంలో కూడా సార్ గట్టిగా మాట్లాడారన్నారు. పాపం సారు వాయిస్ ఎక్కడ పెయిన్ రాలేదని. అంటే తనలో ఎంత నిండిపోయి ఉంది కంపెనీ మీద. మీకోసం కష్టపడిపోయినా, మా కోసం కష్టపోయినా, ఆ సారు పడే బాధల కోసమైనా మనం కష్టపడాలనే ఫీలింగ్ కలిగిందంటే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతాం సార్. మీకు ఈ ప్రొడక్ట్ విషయంలో, డిటాక్స్ టీ విషయంలో కూడా రిజల్ట్ చాలా మందిని షేర్ చేయాలి. అది తాగితేనే కదా పని చేసేది, పని చేయింది అని తెలిసేది. ఏదో ఇవాళ దాగి మళ్ళీ రేపు దాగి వారం రోజులు దాగి నీ ఇష్టం వచ్చిన పనులు చేసి మనం దాగి మన ఇష్టం వచ్చినట్టు చేసుకొని పనికిరాని చెత్తని తిని తాగితే తొందరగా రిజల్ట్ రాదు. లిమిట్ మెయింటైన్ చేసుకుంటే తొందర రిజల్ట్ వస్తుంది. నేను ఉదయం ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఒక 50 ml వాటర్ తోటి, వేడి వాటర్ తోటి తాగేస్తా. ఈవినింగ్ పని అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఒకసారి తాగేస్తాం. ఈ ఏదైతే మన పని ఒత్తిడి, టెన్షన్స్, రకరకాల మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ చెడుకి ఎక్కువ ఎప్పుడు పిచ్చి తిరుగుతుంటుంది. అలా మంచి రిలీఫ్ని ఇస్తుంది. చుండ్రు, నాకు బాగా కొద్దిగా చుండ్రు వచ్చేది దువ్వినప్పుడల్లా. అది నిన్న నేను అబ్జర్వ్ చేసిన, ఏది మధ్య చుండ్రు అవ్వబడట్లేదని. అదొక రిజల్ట్ మంచిగా కనపడది. నెక్స్ట్
ఒక సైడు మెదడు ఇట్లా నొప్పి లేస్తుంటది, తలనొప్పి. మరి నేను ఎటువంటి టాబ్లెట్లు కనుక ఏం వాడట్లేదు. ఇది కూడా మంచి రిజల్ట్ అనేది, కొద్ది తలనొప్పి అనేది కూడా తగ్గటం, అలాంటి తలనొప్పి అనేది కూడా ఏమి లేదు, చాలా ఫ్రీగా ఉంది. అంటే ఎవరైతే వాడతారో వాళ్ళ లోపటి నుంచి చెప్పగలిగితే మాత్రమే ఆ ప్రొడక్ట్ సేల్ చేయగలుగుతాం. రిజల్ట్ ఆడ అవపడాలి. రీఛార్జ్ చేస్తే ఫోన్ పని చేస్తుంది, అయ్యో బాబు నాకు రీఛార్జ్ చేస్తే నా ఫోన్ పని చేస్తుంది, మరి నీ ఫోన్ ఎందుకు పని చేయదు? పని చేస్తుంది. నీకు అదే ట్రీట్మెంట్, నాకు అదే ట్రీట్మెంట్. ఏదైనా మనం యూజ్ చేస్తేనే మనం యూజ్ ఫీల్ అనేది చెప్పగలుగుతాం. ఓకే సార్. అదే సూపర్ సార్, సార్. ఇంకా చెప్పాలనుకున్నా కూడా చాలా టైం కూడా లేదు. అసలు ఇప్పటికే మస్తు టైం అయింది. ఈ మీటింగ్ ఉదయం పూట నడిచే మీటింగ్ అనేది మెయిన్ లీడర్స్కి అందరికీ ఇది ఒక గ్రూప్ మీటింగ్, ఒక అందరూ ఒక దగ్గర కలుసుకోలేము కనుక ఈ విధంగా మాట్లాడుకోవటానికి కూడా మంచి అవకాశం. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, ఏ పని చేసుకుంటూ కూడా చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినుకుంటైనా ఈ మీటింగ్ మనం వినగలిగితే, ఒకవేళ సాయంత్రం నేను రెగ్యులర్గా హిందీ మీటింగ్కి వస్తా, అసలు ఇప్పుడు దాకా వస్తూనే ఉన్నా, అక్కడ నా పేరు చెక్ చేసుకున్నా ఉంటుంది. కానీ భాష కాదు ముఖ్యం, భావం ముఖ్యం అని కొద్ది గొప్ప 10% 1% అని అర్థం అవుతుంది కదా అనే హిందీ నేర్చుకోవటానికైనా వచ్చినట్టుంటుందిలే అనే ఆలోచనలో కూడా రావచ్చు. అయితే అది కొంచెం అర్థం అవుతుంది. మధ్యాహ్నం పనికి పోయి వచ్చి పెట్టుకుంటూ చూసుకుంటూనే నిద్రపోతా. అదొక్కటే మిస్ అయిపోతుంది. అసలు తెలుగు మీటింగ్కి కనెక్ట్ అయిందేమో హిందీ మీటింగ్ కనెక్ట్ అయ్యి అసలు ఆ ప్లాన్ వోచర్ ఏ విధంగా ఉంది, అసలు ఎంత అద్భుతంగా ఉంది, ఇది చాలా బాగుందని అప్పటికప్పుడు భరత్కు ఫోన్ చేసి ఇమీడియట్లీగా రా అంటే డాబా మీద కూర్చొని లాగిన్ అయ్యి 1199 ఇమీడియట్లీగా 2 ఐడీలు అంటే కిందికి దిగి వచ్చి మెట్లు దిగి గ్యాప్లో 2 ఐడీలు వేసి ఆ 2 నా డబ్బులు నాకు వచ్చాయి అని చెప్పేసి అనుకున్నా. ఇక యాడ ఫంక్షన్ పోయినా, యాడికి పోయినా నాకు ఇదే పని, రోజుకో 2 ఐడీలు కొట్టడమే. ఇక ఇంత మట్టికి నేను ఆపేది లేదు. నాకెందో ఏ లెవెల్లో ఉన్న ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతున్నా, మాట్లాడుతున్నా, చేస్తున్నా, ముందుకైతే వెళ్ళిపోతూనే ఉన్నా. ప్రయత్నమే ఒక ఆయుధం. కష్టపడితే డబ్బులు మన ఇంటి తలుపు తడతాయి, లేటుకి తడతాయి. ఇది అట్ట కాదు, నువ్వు ఇట్ట నొక్కినవో లేదో, నువ్వు అది ఇట్లా పైనుంచి కిందికి ఇట్లా జారగొట్టే లోపల నీ డబ్బులు అవ్వబడుతున్నాయి. ఇంత స్పీడ్గా కంపెనీ అండి ఇచ్చేది డబ్బులు? వారాల తరబడి ఆపుతుందా మనకి డబ్బులు? వారాల తరబడి ఆపట్లేగా. ఎంతో కష్టపడితేనే మనకి 1 లీటర్ పెట్రోల్ పోసి కష్టపడుతున్నావా? ఒక ఆయన ఫోన్ చేసిండు వస్తున్నా అని చెప్పి కష్టపడుతున్నావా? ఒక డోర్ ఫిట్ చేయడానికి పోతున్నావా, లేకపోతే ఒక నల్లా ఫిట్ చేయడానికి పోతున్నావా? ఏమంత కష్టపడుతున్నావా? మాటలే పెట్టుబడి, మాట్లాడితే డబ్బులు వస్తాయి. ఇక మాట్లాడటం కూడా మన వాళ్ళకి చేత కాకపోతే ఇంక మనం ఏం చేస్తాం? బాగుంది అని చెప్పడమే కదా మనం చెప్పేది. ఇది బాగుంది, ఇది వాడితే బాగుందిరా నాయన, నువ్వు వాడితేనే కదా తెలిసేది. బాగుంది అని చెప్తే మనకి డబ్బులు వస్తాయి. నీకు ఉన్నదే చెప్పమంటున్నా, లేనిదేం చెప్పమనట్లేదు కదా. ఒకరు వాడినప్పుడు 2 రోజులు ఆయన కొద్దిగా ఇబ్బందిగా ఉంది, తాగటం ఇబ్బందిగా ఉందంటే మంచి ఎప్పుడు చెదుగునే ఉంటుంది రా నాయన. పనికిరాని చెత్తను మనం తాగుతూనే ఉన్నాం. వాటర్ నువ్వేముంది, కొద్దిగా నీకు తాగబుద్ధి కాబట్టి లైట్ సల్లారబెట్టి గుచ్చుకుని మింగేసాయి. దాని పని అది ఏం చేయాలో అది చేతది లోపట. అప్పుడు కదా మన అవయవాల్లో ఎన్ని కణాలు ఒక 3 నెలలు ఏదైతే బాడీ సెల్స్ చనిపోతూ పెరుగుతూ ఉంటాయి. మనం మందు తాగినా బాడీ ఇష్టపడదు, చికెన్ తిన్నా ఇష్టపడదు, అవయవాలు అనేది తైతక్కలాడవు. నన్ను ఎందుకురా చంపుతున్నాయి అనుకుంటాయి. ఈ డిటాక్స్ టీని పంపిస్తే వాటి ఆనందం వేరు, అంత బాగా పనిచేస్తాయి. ఇంకా మిగతాయి ఇప్పుడు వాడమే వ్యాపారంగా మారింది. ఇప్పుడు హాస్పిటల్స్ అయితే ఏంది, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఎక్కడ చూసినా హాస్పిటల్సే. యాడికి పోయినా డాక్టర్ ఫీజులు 300, 1000 రూపాయలు. అపోలోలో అయితే 1000 రూపాయలు. ఏ హాస్పిటల్ కూడా వేలకు ఖర్చు పెట్టుకుంటున్నాం. అంటే ఇది యూజ్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్ పరంగా ముందు ప్రివెంటివ్గా ఉంటున్నాగా. ఓకే సార్, ఓకే సార్. ఎక్కువ ఏమన్నా Thank you, తప్పుగా sir. మాట్లాడుతున్నాను సార్. లేదు సార్, మంచి షేరింగ్ ఇచ్చారు. ప్రోడక్ట్ పట్ల మీ రిజల్ట్ షేరింగ్ కూడా చాలా బాగుంది సార్. ఎక్సలెంట్ రిజల్ట్. ఎందుకంటే చుండ్రు కోసం చాలా ఇబ్బంది పడుతుంటారు.
అలాంటిది మీరు మైగ్రేన్ హెడ్ టేక్ ఒక సైడ్ పార్ట్స్ నొప్పి ఏదైతే ఉందో అది కూడా Okay. మీకు ఈ డీటాక్స్ వల్ల చేంజ్ అయిందని చాలా బాగా షేరింగ్ ఇచ్చారు. ఫ్రెండ్స్ గమనించండి, మనం అందరికీ మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. మనం షేరింగ్ ఇచ్చుకుంటూ ప్రతిరోజు ఒకరికో ఇద్దరికో ఆ సబ్స్క్రిప్షన్ అనేది మనం ప్రమోట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు కావాల్సినవన్నీ డ్రీమ్స్ అన్ని కూడా అచీవ్ అవుతాం. ఇప్పుడు ఏదైతే జెడ్బీతో స్టార్ట్ అయిందో ఆ జెడ్బీ ద్వారా మనకి ఈజీ మన లెవెల్స్ మారడం. ఇంతకు ముందు కింద ఒకరో ఇద్దరు పనిచేసే వాళ్ళు, మిగతా వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు కాదు కాబట్టి మన ర్యాంక్స్ అచీవ్ చేయడం కష్టమయ్యేది. ఇప్పుడు అట్లా కాదు, ఆ ఒక్కరు ఇద్దరితోనే మన ర్యాంక్స్ అనేది ఈజీగా చేంజ్ అవుతాయి. అంత బాగా మోడలైజేషన్ ఉంది. డెఫినెట్లీ మంచి ఆ ఏదైతే ఉందో కంపెనీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరికి మంచిగా తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్, మంచి కాన్వర్జేషన్ జరిగింది ఈ రోజు. ఎందుకంటే ఇలాంటివి జరగాలి, ఎందుకంటే కంపెనీ లోతులు తెలియాలి, కంపెనీతో ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారు అన్ని తెలియాలి. మంచి షేరింగ్ ఇచ్చారు సార్. సార్ ఈ రోజు జూమ్ మీటింగ్ ఉందని చెప్పలేదు సార్ వంశీ సార్? వంశీ సార్ సార్ జూమ్ మీట్ గురించి చెప్పాలా సార్ ఈ రోజు? సార్ జూమ్ మీటింగ్ ఉండదు సార్, మాక్సిమం టెలిగ్రామ్ అవునా లోనే సార్? మన ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది వాళ్ళ టెలిగ్రామ్ లోనే ఓకే ఉంటుంది ఓకే సార్, ఈరోజు 2 o'clock. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఫ్రెండ్స్ గమనించండి, ఎందుకంటే ఈరోజు సార్ జూమ్ సెషన్ వాళ్ళని జూమ్ లింక్ కోసం బతనాలు తలుచుకోలేదు, సార్ సార్ ఎందుకంటే ఓకే కంపెనీకి సార్, ఆల్రెడీ అంత జరిగిన తర్వాత మనకి మనం అడగట్లేదు వాళ్ళని. జూమ్ లింక్ నేను టెలిగ్రామ్ లోనే కండక్ట్ చేస్తాను సార్. ఓకే ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్ ఓకే గమనించండి, సార్. ఈ రోజు మనం వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సార్. మనకి టెలిగ్రామ్ అనేది సారీ టెలిగ్రామ్ లో 2 o'clock కి మనకి బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అందరికీ కూడా తెలియచేయండి. అందరికీ కూడా టెలిగ్రామ్ యాప్, ఎందుకంటే కొంతమందికి డౌన్లోడ్ చేయడం అది రావట్లేదు, కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకంటే టెలిగ్రామ్ కూడా మనకి మంచి మాధ్యమం. ఎలా అయితే జూమ్ మంచి వెపన్ సెషన్ కి, టెలిగ్రామ్ కూడా మంచి సెషన్. అందువల్ల అందరికీ కూడా కొంచెం తెలియజేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. తిరిగి మధ్యాహ్నం టెలిగ్రామ్ లో కలుస్తాము. థ్యాంక్ యూ సార్, మంచి అవకాశం ఇచ్చారు. మంచి అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం. వంశీ సార్ మీరే వైండ్ అప్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. వంశీ సార్ క్లోజ్ చేయండి సార్ మీరే.